gorgeous and beautiful lady. I don't hesitate to say this because she's really beautiful and wonderful. మీరు నాతో ఏకీపిస్తారు అది యూట్యూబ్ లో ఈ షూట్ చేసింది పెట్టిన తర్వాత. 100% ఐఎమ్ గ్యారంటీ. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇప్పుడే అడిగాను ఏమిలి బియ్యం అంటే మాది గుంటూరు బియ్యం అంటే ఇక్కడ బియ్యం ఎంత ఉన్నారు. జయలలిత గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆవిడ ఎటువంటి స్టార్ అనేది మీకు తెలుసు. ఎటువంటి పాత్రలు ఎంత చక్కటి పాత్రలు చేశారు, ఎంత ఎంటర్టైన్ చేశారు. మరి విత్ ఆల్ హీరోస్ లైక్ కమల్, నాగార్జున ఒక్కడేంటండి వాట్ నాట్ ఎవ్రీబడి విత్ ఎవ్రీ సూపర్ స్టార్ ఆవిడ యాక్ట్ చేశారు. మరి అటువంటి గొప్ప నటితోటి మీరు మాట్లాడాలనుకుంటే విత్ దిస్ బ్యూటిఫుల్ లేడీ ఇఫ్ యూ వాంట్ టు టాక్ యూ కెన్ కాల్ టు అస్. అండ్ మీరు మాతో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406662451 కి చేయొచ్చు లేదా torylive@gmail.com కి మెయిల్ చేయొచ్చు. మై గుడ్నెస్, ఫోన్ నెంబర్ కూడా చెప్పలేదు. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హలో, నా పేరు శ్రీదేవి అండి ఫ్రమ్ లండన్. యా, శ్రీదేవి గారు యూకే ఎలా ఉంది? ఫస్ట్ కాల్ నాదే. ఓ యా 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 యా, మీరు చెప్పినట్టుగానే ఫోన్ చేశారు. గ్రేట్. హలో హలో, మీరు చెప్పినట్టుగానే ఫోన్ చేశారండి. జయలలిత గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో శ్రీదేవి. హలో అండి, నేను మీ సీరియల్ చూస్తూ ఉంటానండి, అపరంజి. థ్యాంక్ యూ అమ్మా. బాగుందా? బాగుంది, సూపర్ అండి. నేను అసలు ఆ సీరియల్లో మీ శారీస్ చూడడానికే నేను ఆ సీరియల్ చూస్తానండి. నేను టీవీ సీరియల్ కి శారీస్ అన్ని నేనే సెలెక్ట్ చేసుకుంటాను. అవునా? అసలు సూపర్ అండి అసలు శారీస్. అసలు నేను ఎంత పిచ్చో నాకు ఆ శారీస్ చూడడానికి. ఇప్పుడు కూడా అంత బ్యూటిఫుల్ శారీలోనే వచ్చారండి శ్రీదేవి గారు. ఇప్పుడు కూడా అంత బ్యూటిఫుల్ శారీలోనే ఆ శారీకి అందం వచ్చే అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇప్పుడు ఆవిడ. అవునా? ఏం చేస్తుంటారు శ్రీదేవి గారు? సారీ, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. నాకు చిన్న పాప ఉంది, ప్రస్తుతానికి అది పడుకుంది. సో అది లేచింది. పాప పేరు? పాప పేరు కిరణ్మయి అండి, ముద్దు పేరు లక్కీ. ఓకే, లక్కీ. మీ వారు ఏం చేస్తుంటారు? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే అండి. బాగుందా లండన్? బాగుందా మీకు? బాగుంది. కొంచెం చలి ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి చలి. మీదే ఊరు? అసలు అయిపోతుంది అనుకోండి, కానీ ఇక్కడ వింటర్ ఇప్పుడు కొంచెం లేట్ గానే వచ్చింది. అంత. ఏ ఊరమ్మా మీది? మాది కర్నూలు అండి. కర్నూలు. ఓకే. కర్నూలు అంటారండి, కుర్నూలు కదా స్పెల్లింగ్ ప్రకారం? లేదు, కర్నూలు. ఏదో ఒక వర్డ్ సైలెంట్ ఉంటుందిలేండి. మీరేంటి రెగ్యులర్ కాలరా దీనికి, ఈ ప్రోగ్రామ్ కి? ఇదొక్కదానికే కాల్ చేస్తానండి, వేరే దానికి ఏం కాల్ చేయను. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఐఎమ్ ఆనర్డ్. చెప్పండి, ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీ హెయిర్ సూపర్ అండి. మీ హెయిర్ ఏదన్నా సీక్రెట్ చెప్తే మేము కూడా ఫాలో అవుతామండి. నిజంగా నాకేం తెలియదమ్మా. నేను స్కిన్ కి గానీ హెయిర్ కి గానీ ఏమి చేయను. ఇది మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ నాకు, అంతే. నాకు కూడా మంచి హెయిర్ ఉంటుంది, కానీ మరీ అంత ఒత్తుగా లేదండి. మీ హెయిర్ చూస్తే నాకు చాలా ఏమంటాము జెలసీగా ఫీల్ అవుతాను నేను. లేదమ్మా, నేను కూడా ఏంటి బాగుంటుంది, మీ హెయిర్ బాగుందండి. మెయింటైన్ చేయడం రాదు నాకు కూడా. సో ఇప్పుడు సొగానికి సొగం ఊడిపోయింది, ఏం లేదు. హెరిడిటీ ఇప్పుడు అలా అంటున్నారు, కానీ బ్రహ్మాండంగా ఉందండి. నేనే ఏ విట్నెస్, ప్రత్యక్ష సాక్షిని. శ్రీదేవి గారు వండర్ఫుల్ హెయిర్ అండి. వాట్ నాట్ అండి, ఏం చెప్తాం. అయిందా బ్రేక్ఫాస్ట్? అయిందా? సారీ, బ్రేక్ఫాస్ట్ అయిందా? మాకు ఇప్పుడు లంచ్ అండి, 3 అవుతుంది. ఓ, లంచ్ టైమా? ఓకే ఓకే. ఓకే. ఏం చేశారు? పొద్దున పులిహోర చేశానండి బాక్స్ కి. అంటే 1 మినిట్ అండి ప్లీజ్, 1 మినిట్. పాప ఏడుస్తున్నారు. హలో, అరే హలో, కట్ అయిందా? హలో 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 హలో, చెప్పండి. విజయ్ కుమార్ గారు, అనంతపురం డిఎంకే గారు. యా సార్, ఆ మాత్రం గుర్తుపడిపోతే డిఎంకే ఎట్లా అవుతారు సార్? ఎలా గుర్తుపడతారు? వాయిస్ అండి అలా ఉంటుంది, వైబ్రేషన్. నిజమా? హలో హలో సార్, జయలలిత గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. వారితో మాట్లాడాలి, అది చెప్తానని. విజయ్ కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మీకు ఫస్ట్ సారీ చెప్పాలి మేడం. దేనికండి? చెప్తారు.
ఇంద్రుడు చంద్రుడు ఏప్రిల్ 1 విడుదల, వాటిలో క్యారెక్టర్ బాగుంది. తర్వాత మీ క్యారెక్టర్లన్నీ వామ్ క్యారెక్టర్లు వచ్చాయి. కరెక్టేనండి. ఇంద్రుడు చంద్రుడు అనుకున్నా విజయ్ కుమార్ గారు, ఇంద్రుడు చంద్రుడు ఏప్రిల్ 1 కూడా ఒక విధమైన వ్యాంప్ టచ్ ఉన్న క్యారెక్టర్స్. కానీ బట్ ఆ డైరెక్టర్స్ నన్ను అలాగా చూపించలేదు. క్లాసికల్ గా ఉంది. నేను చెప్పడం విలన్ తో సమానమైన క్యారెక్టర్ అది. అవును, కొంతమంది డైరెక్టర్స్ చూపించే విధానం అలాంటిది. చెప్పండి. నేను అసలు క్లాసికల్ డాన్సర్ని. అదే మేడం, తర్వాత నాకు తెలిసింది మీరు BA ఎకనామిక్స్ చేశారు. అవునండి, BA ఎకనామిక్స్. క్లాసికల్ డాన్సర్, భరతనాట్యం కూడా ప్రవేశం ఉంది. అవును, హావభావాలు అన్నీ ఒక హీరోయిన్ గా కావాల్సిన క్వాలిటీలు అన్నీ ఉన్నాయి. అది ఫేట్ అండి, చెప్పలేము. నేను తర్వాత మేము అబ్జర్వ్ చేస్తా పోతే కన్నా ఓకే ఫీల్డ్ లో అంతే అట్లా అని చెప్పి చేసింది. అంతే ఫస్ట్ ఊహించుకునే దాని తర్వాత తెలిసిన దానికి సరి చెప్పాలి కదండి, మనం వేరే విధంగా అనుకున్న దానికి. పర్వాలేదు, అది మీ సంస్కారానికి నిదర్శనం. ఏం చేస్తుంటారండి మీరు? మేము బిజినెస్ చేస్తుంటామండి. బిజినెస్ ఎక్కడ? అనంతపూర్. ఓకే, అనంతపూర్ లో నా ఫ్రెండ్ ఉంది, నా కాలేజ్ మేట్. మీరు గుడివాడ కదా? అనంతపూర్ తను మ్యారేజ్ అయ్యాక అనంతపూర్ వెళ్ళిపోయింది. నాది నేను పుట్టింది గుడివాడ. కరెక్ట్ ఆయన చెప్పింది. ఎలా తెలుసండి? మీరు సెలబ్రిటీస్, వారి గురించి అందరికీ తెలుసు. ఎలా అంటే దానికి ఎట్లా చెప్పను. ఓకే, పుట్టింది గుడివాడ. అంటే చల్లానా? చల్లవారండి. అంటే ఇక్కడ రామకృష్ణారెడ్డి గారికి మీకు ఏమైనా? లేదండి, ఆ చల్ల రామకృష్ణారెడ్డి గారు వేరు, ఇది వేరండి. నేను బ్రాహ్మణ్ అండి. చల్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఎందుకంటే మీరు సత్యాగ్రహము ఫస్ట్ ఫిల్మ్ ఐ థింక్ కరెక్ట్ కదా? సత్యాగ్రహం అండి, జంజాల గారి. నేను బ్రహ్మానందం గారు మేమందరం ఒకేసారి ఎంటర్ అయినాము. చాలా హిస్టరీ తెలుసుకున్నారు నా గురించి. చాలా థ్యాంక్స్. అభిమానం అండి అది. అదే ఫస్ట్ సారీ చెప్పి తర్వాత ఏమైనా డిస్కస్ చేస్తాము అట్లా చెప్పేసి. అదే అండి, నాకు గాడ్ ఫాదర్ అనేవారు ఎవరు లేక నేను మంచి క్యారెక్టర్స్ కి వెయిట్ చేసే సిచ్యువేషన్ కాదు అప్పుడు నాకు. కరెక్ట్. సో నేను ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం అలాగా ఇంకా వచ్చేసాం కాబట్టి, మెడ్రాస్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేం కాబట్టి ముందుకే పోవాలని ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేస్తూ వచ్చాను. వాళ్ళు సేమ్ మీలాగే ఎంటర్ అయ్యి, బట్ శంకరాభరణం బట్ వాళ్ళ అదృష్టం అది. అటువంటిది మీకు లైఫ్ లో మిస్ అయిందండి. నాకు సప్తపది మిస్ అయింది, మయూరి మిస్ అయింది, ఖైదీ సుమలత క్యారెక్టర్ 3 మిస్ అయినాయి. ఇంకా అవి 3 మిస్ అయిన తర్వాత నేను ఏ క్యారెక్టర్ అయితే ఏంట్లే అనేసి అలాగా అడ్జస్ట్ అయిపోయి చేసినవి ఇవన్నీ. తర్వాత మీ ఫిల్మ్స్ క్లోజ్ గా అబ్జర్వ్ చేసుకుంటా వస్తున్నా నేను. ఓకే, తర్వాత మీ పర్సనల్ లైఫ్ లో కూడా చిన్న దెబ్బలు అవన్నీ చూసి చాలా చూసాను. కానీ బట్ మా చేతిలో ఏసీ లేదు. ఓకే విజయ్ కుమార్ గారు చెప్పండి. సార్ ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్ మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. ఓకే. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. థ్యాంక్స్ అండి. నైస్ టాకింగ్ టు యు అండి. హావ్ ఎ నైస్ డే సార్ విజయ్ గారు. బాయ్ అండి. హలో 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 మీరు మ్యూట్ లో పెట్టండి. హలో మీరు మ్యూట్ లో పెట్టరా మేడం ప్లీజ్. ఓకే యా హలో డిఎంకే గారు. హాయ్ అండి. హాయ్, చెప్పండి మీ పేరు. దిస్ ఇస్ అను కాలింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. వావ్, ఫస్ట్ టైం ఐ హోప్. Oh great hearing you. ఫస్ట్ టైం అసలు కాల్ చేయడం. యా థాంక్యూ. నిన్న యాక్చువల్లీ ట్రై చేశాను బట్ మీ షోకి కాల్ చేయడం ఆపేసాను. ఓకే, మన స్టూడియోలో నిజంగా నేను చెప్తున్నానండి 100% గోర్జియస్ అండ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ లేడీ జయలలిత గారు మన స్టూడియోలో ఉన్నారు. నిజంగానే అండి, ఇంకా వర్ణించడానికి నా దగ్గర కూడా మాట్లాడలేక నేను ఏదో సింపుల్ గా ముగిస్తున్నాను. అను గారు చెప్పండి. నన్ను ఇక్కడ అందరూ పొగడి ఇక్కడ ములగ చెట్లు ఏమి లేవు ఎక్కడానికి, అవి విరిగిపోతాయేమో. మీకన్నా చాలా చిన్నదాన్ని అను గారు. అను చెప్పమ్మా. మా అమ్మమ్మ పిచ్చ ఫ్యాన్ అండి. అవునా, థ్యాంక్స్ అమ్మా. అపరంజి సీరియల్ చూసేది కేవలం మీకోసమే. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉంటారు అమ్మమ్మ? నేను ఆస్ట్రేలియాలో ఉన్నా. నాకు కాల్ చేసి మమ్మీ చెప్తుంది, ఈ రోజు ఈ చీర కట్టుకుందాం, ఈ చీరలో ఈ నగలు పెట్టుకుందాం. అమ్మమ్మ ఓకే అమ్మమ్మ, వదిలేమమ్మ ప్లీజ్, నేను ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు సీరియల్ అని తినదు. కాదమ్మా, అమ్మమ్మ ఎక్కడ ఉంటారు? మన అయితే వైజాగ్. ఓకే, స్టీల్ సిటీ.
యా స్టీల్ సిటీ. మీ అమ్మమ్మ గారికి మరీ మరీ నా ధన్యవాదాలు చెప్పండి. ఆవిడ నా సీరియల్ వదలకుండా చూస్తున్నందుకు, నన్ను పొగిడినందుకు. డెఫినెట్లీ. ఏం చేస్తుంటామ్మా నువ్వు? నేను ఇక్కడ హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. రీసెంట్లీ మ్యారీడ్. ఓకే. అది రీసెంట్ గా వచ్చారా ఆస్ట్రేలియాకి? యా 1 year అంతే. బాగుందా అక్కడ? నాకైతే అంటే ఆల్రెడీ మాస్టర్స్ యూకేలో చేశాను. సో అబ్రాడ్ కంట్రీస్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ మన వైజాగ్ అవన్నీ మిస్ అవుతున్నారా? ప్యాంపర్ కిడ్. మీది రీసెంట్ గా యూట్యూబ్ లో చూసానండి, తనికల భరణి నేషనల్ అవార్డ్ ఫర్ గ్రహణం సీరా. గ్రహణం. యా గ్రహణమా. వండర్ఫుల్ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్స్ అమ్మా. ఆసమ్ సినిమా. అది చలం గారిది దోషగుణం అని ఒక స్టోరీ. గుడిపాటి వెంకటాచలం గారిదండి. అవునండి అవునండి. అది ఇలాగా గ్రహణం అని పేరు పెట్టి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. కానీ మీ తప్ప ఎవరు చేయలేరేమో అండి ఆ క్యారెక్టర్ కి. అను చాలా మంది అన్నారు ఇదే మాట. గ్రహణం చూసిన తర్వాత చలం గారు మీకోసమే రాశారేమో ఈ సబ్జెక్టు అన్నారు. దానికి చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్లను అనుకుని వాళ్ళు ఏదో డిమాండ్ చేసి కొంతమందికి కుదరక ఇంకా లాస్ట్ గా నాకు ఇస్తే ఎలా ఉంటుందని ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి ఫ్యామిలీ, భరణి గారు నాకు ఓటు వేసి, అది భగవంతుడి దయ వల్ల నాకు వచ్చిన క్యారెక్టర్. వాళ్ళిద్దరికి నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజంగా అవసరం. అను గారు ఫస్ట్ టైం ఫోన్ చేశారు, బట్ సో మెనీ కాల్స్ ఆర్ దేర్ అండ్ ఇన్ క్యూ. Yeah, fine, thank you. Sorry for interruption. And you can carry on. Thanks and thanks for calling and keep calling to Tori and నేను మీ ఫ్యాన్ అవుతాను నేను కూడా. ఓకే ఓకే. హలో 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 హలో, దిస్ ఇస్ DMK అండి. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. యా దిస్ ఇస్ సుమా అండి. సుమ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చికాగో అండి. చికాగో. జయలలిత గారితో మాట్లాడండి. సుమా. జయలలిత గారు బాగున్నారండి? బాగున్నాను సుమా, నువ్వెలా ఉన్నామ్మా? యా బాగున్నానండి. మీ మూవీస్ చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ అమ్మా. షికాగోలో చలి బాగా ఉందా? చాలా అండి. మైనస్ లో. అబ్బో. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, చాందిని అని, మంచి ఫ్రెండ్. ఇక్కడ చికాగో ఉంది. అవునమ్మా. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫా? అండి, ఇప్పుడే పిల్లలు వెళ్ళిపోయారు. సో డిఎంకే ప్రోగ్రామ్స్, డిఎంకే గారి ప్రోగ్రామ్స్ వింటూ ఉంటాను. డిఎంకే గారి ఫ్యాన్సా మీరు? చాలా బాగుంటాయండి అసలు. ప్రోగ్రామ్ ఫ్యాన్సా డిఎంకే గారు? ఎందుకంటే చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడుతూ ఉంటారు. అదే నేను చూద్దాము అని చెప్పడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. ఫేస్బుక్ లో ఫొటోస్ అంటున్నారు. యూట్యూబ్ లో యూ కెన్ వాచ్ మై వీడియోస్ అండి. సారీ అండి. యూట్యూబ్ లో ఇంటర్వ్యూ విత్ డిఎంకే ఇంటర్వ్యూ, సీనియర్ జర్నలిస్ట్ డిఎంకే ఇంటర్వ్యూ అని కొట్టండి, యుల్ గెట్ మై వీడియో ఫస్ట్. యా ఓకే. రీసెంట్ గానే వింటున్నాను స్టోరీ వచ్చేసి, సో అందుకని చెప్పేసి తెలియదు. చాలా ఉన్నాయండి యూట్యూబ్ లో. నిజంగా నేను పోయినా గానీ స్థిరంగా ఉండిపోతాయి అవన్నీ. అంత అంత అన్ని ఉన్నాయి. అది పోవడం అనేది పాపించారు, ఇప్పుడు పాపాలు చేశాను అని తెలియకపోను. రీసెంట్ గా వింటున్నారు కాబట్టి ఇక నుంచి ఈ ప్రోగ్రామ్ కి డిఎంకే గారికి ఫ్యాన్ అయిపోతారులేండి. అంత లేదండి. హౌ డు యు లైక్ అవర్ ప్రోగ్రామ్స్ అండి? 1 వీక్ నుంచి వింటూ ఉన్నానండి. చాలా బాగున్నాయి అన్నమాట. తను మాట్లాడే విధానం కదా చాలా నచ్చింది డిఎంకే గారిది. ఓ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇట్లా సెలబ్రిటీస్ చేసే ఇంటర్వ్యూస్ చాలా బాగుంది. సెలబ్రిటీస్ గా ఐ యామ్ రియల్లీ ఎంజాయింగ్ అండ్ ఐ యామ్ లవింగ్ మై జాబ్ అండి. రియల్లీ ఇవాళ అయితే తెలుస్తూ ఉందండి. అదే మీ మాటలు కానీ సంథింగ్ చాలా బాగుంది అసలు. అదే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయానండి. ఇవాళ జయలలిత గారి పక్కన కూర్చున్నానంటే అది చెప్పలేను నేను. couldn't express my words అండి, మాటలు లేవు. అవునవును, చాలా గొప్ప క్యారెక్టర్ మాత్రం. సుమ గారు బోల్డ్ మంది ఉన్నారండి లైన్ లో. ప్లీజ్ సారీ టు డిస్టర్బ్ యూ. చాలా మంది ఉన్నారు సుమ గారు, విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్స్ అండి. మీతో మాట్లాడి చాలా హ్యాపీగా ఉంది. కీప్ కాలింగ్ టోరీ, కీప్ లిసనింగ్ టు టోరీ. హలో, హాయ్ అండి. హలో, దిస్ ఇస్ డిఎంకే అండి. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్.
హలో అండి, నేను మంగ. హాయ్ సిస్టర్, హౌ ఆర్ యూ? ఎలా ఉంది పిట్స్బర్గ్? బాగుంది. జయలలిత గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మా సిస్టర్ అండి. నిజమా? బాగున్నానండి. మీ పేరు? మంగ. ఓకే ఓకే. తిరుపతి నుంచి. ఓకే, బాగున్నారా? బాగున్నాను మంగ, చెప్పండి. మీ మూవీస్ ఏప్రిల్ చూస్తాను నేను. భాగ్యం. మీ మూవీస్ అన్ని చూస్తాను. ఆ మూవీ ఇంద్రుడు చంద్రుడు చూసారా? చూసాను, అది చూసాను. తన మూవీస్ అన్ని చూసాను నేను. థ్యాంక్స్ అమ్మా. తర్వాత మీది వజ్రోత్సవం వేడుకలప్పుడు అనుకుంటా నేను ఆలి నవ్వుకుంటూ ఉంటాను. ఇల్లు ఇల్లాలని ఒక ఓల్డ్ మూవీ, రాజబాబు గారు రమాప్రభ గారి సన్మానం చేసేటప్పుడు మీరు ఎక్కువ మాట్లాడతారు కదా. అదే, ఓకే, సన్మానం స్కిట్. ఓకే, చాలా బాగా. అసలు సన్మానం గురించి మాట్లాడకుండా నేను నా చీరలు ఎక్కడ కొన్నాను, నా నగలు ఎక్కడ కొన్నాను అవన్నీ చెప్తూ ఉంటాను. జ్యువెలరీ గురించి మాట్లాడుతా ఉంటాను. అవునమ్మా. ఒకసారి గుర్తు చేద్దామని చేశాను. చాలా థ్యాంక్ యూ మంగ, థ్యాంక్ యూ. సిస్టర్ టోరీకి థ్యాంక్స్ చెప్పరా ప్లీజ్. టోరీకి డిఎంకే గారికి ఇద్దరికి చాలా 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 థ్యాంక్స్ అండి. అసలు రోజు మొత్తం అందరు ఇంట్లో ఉన్నట్టు, అంటే సెలబ్రిటీస్ ఇంటికి వచ్చి కలిపి మాట్లాడుతున్నట్టుంది. ఈసారి మేము ఇంటికి వస్తాం పిట్స్బర్గ్. తప్పకుండా. సో హ్యాపీ. నేను మేలో వస్తున్నాను, మరి జయలలిత గారు వస్తారు నాకు తెలియదు. నేను జూన్ లో రావచ్చు. నా తర్వాత ఒక నెల తర్వాత తప్పకుండా వస్తాను. ఇప్పుడు మంగా ఉంది కదా, తప్పకుండా వస్తా. తప్పకుండా. థ్యాంక్ యూ. బాయ్ మంగా. సిస్టర్ బాయ్ అండి. హ్యావ్ నైస్ డే. నైస్ టాకింగ్ టు యు. యా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ నార్త్ కేరళ అండి. నార్త్ కేరళ. మీ పేరు చెప్పండి మేడం. హలో, మీ పేరండి? వాట్స్ గుడ్ నేమ్? నా పేరు మంజుల అండి. వా, ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు? యా, ఫస్ట్ టైం. యా, మన స్టూడియోలో రోజు వింటూ ఉంటాను. స్టోరీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఆన్ చేసి పెట్టుకొని వింటూ ఉంటాను. ఓ, థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. పొద్దునే ఇందాకనే విన్నాను అన్నమాట, జయలలిత గారు ఇవాళ వస్తున్నారని. మంజుల, నాకు మొన్ననే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే అనుకున్నా జయలలిత గారు వస్తే బాగుండు అని. నేను అమ్మమ్మ.com సీరియల్ చూసి తన మీద ఇంకా గౌరవం బాగా పెరిగింది. థ్యాంక్స్ మంజుల. మంజుల గారు, నార్త్ కేరళలో బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎక్కడ నార్త్ కేరళలో మీరు? నార్త్ కేరళ ర్యాలీ దగ్గర మోరిస్ వెల్లి సిటీ అండి. నేను ర్యాలీ వచ్చాను, మొన్న 1 వీక్ ఉన్నాను ర్యాలీలో. యాక్చువల్ గా మా ఫ్రెండ్ పేరు కూడా మంజుల. నేను టక్కున మీరు మంజుల అనగా నార్త్ కేరళ అనగానే ఆవిడ అనుకున్నాను, బట్ వాయిస్ కాదు. చాలా మంచి ఫ్రెండ్, చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని అక్కడ మొన్న నవంబర్ లో ప్రోగ్రామ్స్ కి వచ్చినప్పుడు. అక్కడ మౌంట్ సోమా అవన్నీ చూసాము మేము, శివాలయం బాగుంటది, చాలా బాగుంది. కార్తీక సోమవారానికి వెళ్ళి మేము అందరం దీపాలు వెలిగించాము అక్కడ. థ్యాంక్స్ అమ్మా, చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంటాయండి మీ మూవీస్ కానీ అన్ని బాగా చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. ఒకటి అని కాదు కానీ అన్ని చాలా బాగుంటాయి, ఒకటని చెప్పలేము. ఆవిడ హెయిర్ చూసారా? సార్, ఆవిడ హెయిర్ చూసారా? జుట్టు ఎంత అందంగా ఉంటుంది. లేదండి. మై గుడ్నెస్, అసలు ఎందుకులేండి నేను వర్ణించిన వల్ల కాదు, కానీ మీరు యూట్యూబ్ లో చూడండి ఈ వీడియోని, యూట్యూబ్ లో పెడతాం. ఈ బెటర్ చెకప్ యువర్సెల్ఫ్. అంత బాగా సెన్సిటివ్ సిల్క్ ఉంటారండి, బాగా ఏమండి స్వీట్ లవ్ సిల్కీగా బాగా ఉంటుంది అంటున్నారు. తెలీదమ్మా, మెయింటైన్ చేయను. ది బెస్ట్ హెయిర్ షీ గాట్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా డిఎంకే గారి ప్రోగ్రామ్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటా అండి నేను. థ్యాంక్ యూ అండి, వెరీ నైస్ ఆఫ్ యూ. ఎవ్రీడే నాకైతే బాగా నచ్చుతుంది మీ వే ఆఫ్ టాకింగ్ అని. మంచి మంచి ప్రోగ్రామ్స్ బాగా పెడుతున్నారు అనమాట, అందరు గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు. మీకోసం మంచి మంచి విషయాలు డిస్కస్ చేస్తున్నారు అసలు. థ్యాంక్ యూ.
సో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ టోరీకి చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అంటే ఐ మీన్ వే ఆఫ్ కల్చర్ గురించి కానీ, ఎట్లా ఉండాలి, ఎలా పిల్లల్ని పెంచాలి అనేది కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్. మంజుల గారు బాబు గొడవ చేస్తున్నాడు. నాకు 2 బేబీస్ ఉంటారు, వాళ్ళని మేనేజ్ చేసుకుంటే రోజు కాల్ చేయాలనుకుంటూ కూడా ఫెయిల్ అయిపోతున్నారు. ఓకే ఓకేనండి. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యు మంజుల గారు. సో మెనీ కాల్స్ ఆర్ దేర్ ఇన్ క్యూ. థాంక్స్ టు టోరీ అండ్ థాంక్స్ ఫర్ డిఎంకే గారు. ఓకే ఓకే అండి. టోరీకి థ్యాంక్స్ చెప్పండి. ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ అండ్ ఇట్స్ ఆల్రెడీ అండర్స్టూడ్ అనమాట. నాకు కూడా చెప్పినట్టే టోరీ చెప్పేసి థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ మంజుల గారు బాయ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో హలో అమరీష్ గారు, హౌ ఆర్ యు సార్? అమరీష్ కాదు కదండి, మీకు ఎవరు ఫోన్ చేస్తాం? అమరీష్ గారు వాయిస్ హలో అన్న వాయిస్ సార్ అనిపించిందండి. ఐఎమ్ జస్ట్ మిస్టేకెన్. ఓకే, మీ పేరు చెప్పండి సార్ ప్లీజ్. జలత గారు. చెప్పండి, మీ పేరండి? వెంకీ ఫ్రమ్ మినియాపోలిస్ అంటే. ఓ మినియాపోలిస్, ఓకే చెప్పండి. ఇండియానాపోలిస్. చెప్పండి. మీ ప్రోగ్రామ్ అని వెంటనే అటెండ్ ఈవెన్ ఇయర్ మీకు వెంటనే కాల్ చేశాను. మరి నేను ట్రై చేస్తా ఉన్నా. థ్యాంక్స్ అండి. ఆఫీస్ లేదా, వెళ్ళారా? ఆఫీస్ ఆన్ ది వే. ఓకే, ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. ఏ ఊరండి? ఆంధ్రాలో ఏ ఊరు మీది? మాది విజయవాడ అండి. విజయవాడ. మాకేడి మీరు? మా కృష్ణా డిస్ట్రిక్ట్. మా అంతా కోస్తా బిడ్డ. కోస్తా బిడ్డలో అండి. మాది బందరు. మాది బందరు. చెప్పండి, ఏం పేరు అన్నారు? ఎక్కడండి జలత గారు? గుంటూరు అండి. ఎక్కడండి? గుంటూరు మిరపండి. గుంటూరు మిర్చి. కానీ విజయవాడలో కూడా చాలా మంది రిలేషన్ ఫ్రెండ్స్ ఉన్నారు. పుట్టింది గుడివాడండి. పుట్టింది గుడివాడే. మనకి మీరు క్లాసికల్ డాన్సర్ అండి? అవునండి, కూచిపూడి డాన్సర్. వండర్ఫుల్. కూచిపూడి అలాంగ్ విత్ భరతనాట్యం కూడా అండి. ఆంధ్రనాట్యం. బాగా ప్రవేశం ఉంది ఆవిడకి. కూచిపూడిలో షీఈస్ ట్రెమెండస్ డాన్సర్. అంటే అందుకే మీ మూవీస్ లో యూ కెన్ ఈజీలీ షేప్ బై యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్. ఐ మీన్ లైక్ యువర్ ఐ మూవ్మెంట్. నా మూవీస్ అన్ని చూసారా? మాక్సిమం బాగానే చూసానండి. నాకు ఎక్కువ ఇష్టమైంది ఇది జానబెత్తు జాన మీద మూవీ ఉంటుంది కదా, కొబ్బరి బొండం. ఎస్వి కృష్ణారెడ్డి గారి టైలర్ యాక్టర్ చేశారు. కొబ్బరి బొండం అండి, ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్. ఏ మూవీ అండి? కొబ్బరి బొండం. కొబ్బరి బొండం. దానిలో సాంగ్ కూడా ఉన్నట్టుంది. మంచి సాంగ్ అండి. జానబెత్తల జానమ్మ అని సుధాకర్ గారు, మల్లికార్జునరావు గారు, పొట్టి వీరయ్య. ఇంకా చెప్పండి సార్ వెంకయ్య గారు. మాక్సిమం అన్ని మూవీస్ కవర్ చేస్తాను. ఓకే సార్, ఎప్పటి నుంచి ఉన్నారండి టోరీ? నేను అదే ఐఫోన్ నుంచి అండి. అచ్చా అండి. ఎలా ఉంటున్నాయి మా ప్రోగ్రామ్స్? ఎలా ఉంటాయండి? హౌ డు యు లైక్ అవర్ ప్రోగ్రామ్స్? చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు 24/7 లైవ్ వెళ్తున్నారు కదా? యా సార్. జస్ట్ అండ్ రిక్వెస్ట్ ఆఫ్ అవర్ లిజనర్స్ 24/7 అండి లైవ్ వెళ్తున్నాయి. నేను ఇది యాక్చువల్ గా మాకు ఈ డ్రైవింగ్ చేస్తున్నా లేకపోతే ఎప్పుడన్నా ఏదైనా బోర్ కొట్టినప్పుడన్నా ప్లీజ్ లిసన్ టు టోరీ అండి. జయలలిత గారితో ఇంకేమైనా మాట్లాడతారా? జయలలిత గారు, నైస్ టాకింగ్ టు అండి. థాంక్స్ అండి వెంకీ గారు. థ్యాంక్ యూ. ఓకే సార్. అదే కొబ్బరి బొమ్మలో కనుక సాంగ్ ఉండాలని గుర్తు ఉంటే కనుక అది ప్లే చేస్తారా? జానబెత్తల జానమ్మ, అదే కదా మీరు అడిగేది? ఓకేనండి. అందుకని మంచి పాటలు చాలా ఉన్నాయి సార్ జయలలిత గారి. అది మంచి పాటే. ఓకే, ఇది కూడా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్. ఓకేనండి, మీకోసం ఆ పాట వేస్తాను. అయితే నైస్ టాకింగ్ టు యు. అయితే మాకు కాలర్స్ లిజనర్స్ అంత అవకాశం ఇస్తారని నేను అనుకోను. ఎందుకంటే జయలలిత గారితో మాట్లాడడానికి పెద్ద క్యూ ఉంది అక్కడ. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నారు. ఓకే రైట్. అయితే ఇప్పుడైతే పాట వేస్తానండి. ఈ పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ జయలలిత గారితో మాట్లాడాలంటే ఇంకో కాలర్ వచ్చారండి. నన్ను ఎందుకు మాట్లాడు. ఓకే, హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. దిస్ ఈజ్ అంబరీష్ అన్డౌటెడ్లీ. హలో
గంట నుంచి అరగంట నుంచి ట్రై చేస్తాం సార్, అసలు లైన్ దొరకట్లా. బిజీ అండి, ఎందుకంటే జయలలిత గారు వచ్చారు, అంత బ్యూటిఫుల్ లేడీ వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కాలర్స్ క్యూలోనే ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు సార్. ఇంకా చాలా మంది తిట్టుకుంటున్నారు. మేడం గారు వస్తారని చెప్పి నేను గ్రీన్ కార్పెట్ అని కూడా చెప్పాను సార్. నేను విన్నాను, నేను అక్కడ ఎండి గారి రూమ్ లో కూర్చున్నప్పుడు మీ కాల్ విన్నాను నేను. ఆవిడకి రెడ్ కార్పెట్ పరిచారా, బొకే ఇచ్చారా, తర్వాత గ్రీన్ కార్పెట్ పరిచారా, ఇవన్నీ అడుగుతూ ఉంటే ఎవరు బాయ్ కాలర్ అంటే రెగ్యులర్ కాలర్ అంబరీష్ అని చెప్పారు. మేడం నేను మీరే కాదని నా ఒళ్ళు గిచ్చుకొని చూస్తానండి, మీరే కరెక్ట్. అరే ఇప్పుడు నేను కూడా గిచ్చుకోమంటారా నన్ను కూడా, అంబరీషా కాదా అని? చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? సంతోషంగా అండి, ఎందుకంటే మీ సీరియల్స్ అని వాచ్ చేస్తుంటాను టీవీలో. నేను సౌత్ కేరళ నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు సౌత్ కేరళ వస్తే మేము కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటామండి. తప్పకుండా, నార్త్ కేరళ వచ్చాము, చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అందుకని సౌత్ కేరళ రండి సార్ అంటున్నా. తప్పకుండా వస్తాం, తప్పకుండా. రేపు మీ మ్యారేజ్ డేట్ కదా? అవునండి. ఓకే అండి, పార్టీ అదండి. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ అండి. మళ్ళీ మీకు చాలా మంది కాలర్స్ ఉన్నట్టున్నారు డిఎంకే గారు. ఓకే సార్, పార్టీ అడగగానే ఎమ్మటే కాలర్స్ ఉన్నారంటారా? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే అండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ప్లీజ్ 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 ఎంజాయ్ ది డే. బాయ్ బాయ్ బాయ్, నైస్ టాకింగ్ టు యు. మరో కాలర్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో హలో హలో, మీ సిస్టమ్ మ్యూట్ లో పెడతారా? హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి, దిస్ ఇస్ డిఎంకే. హలో డిఎంకే గారు, నేను సుధా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? న్యూ జెర్సీ. అడిగాను, క్షమించండి. మాట్లాడండి, జయలలిత గారు ఉన్నారు, మాట్లాడండి. సుధా గారు నమస్తే, ఎలా ఉన్నారండి? నమస్తే అమ్మా, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, చెప్పండి. సుధా బిక్కీ కదా? యా, సారీ ఐ డిడ్ంట్ రికగ్నైజ్ యువర్ వాయిస్. కానీ డిఎంకే గారి మెమరీ చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మొన్న ఓటు హక్కు వచ్చిందండి, మీరేంటి? లేదు, నేనే సినిమాలో డైలాగులు ఒకసారి వినంగానే చెప్పేస్తానని నా మెమరీని మెచ్చుకుంటారు. ఇప్పుడు నాకు మీ మెమరీని ఎలా మెచ్చుకోవాలో తెలియడం లేదు. అభిమానంగా వందల మైళ్ళ నుంచి ఫోన్ చేస్తుంటే, వేల మైళ్ళ నుంచి ఆ మాత్రం జ్ఞాపకం పెట్టి. డిఎంకే గారు ఉన్నారా? చైర్ మీద పైనకి వెళ్ళిపోతున్నారేమో. ఎగురుతున్నానండి, జస్ట్ ఐమ్ ఫ్లయింగ్. ఇలా ఎగురుతూ మళ్ళీ కిందకి వస్తున్నారు. నిజంగానండి సుధా, మీరు చూడాలి ఈ వీడియోని. నేను ఐ విల్ గివ్ యూ ది లింక్ ఆఫ్టర్ పోస్టింగ్ ఇన్ యూట్యూబ్. మీరు పెట్టకపోతే మేము వదలం కదా. డెఫినెట్ గా ఎంత అందంగా ఉన్నారంటే, నేను ఆవిడ కేసు కూడా చూడలేదు, అద్దంలో చూస్తున్నాను ఆవిడ ఇందాక నుంచి. నిజంగా నేను తిరిగితే చూస్తే మన చూపులు తిప్పుకోలేనని ఐఎమ్ జస్ట్ వాచింగ్ మిర్రర్. Obviously this is DMK అండి. DMK is a lucky fellow always as usual. అదే కవిత గారు, గీతాంజలి గారు అందరినీ పక్కన పెట్టుకొని చూస్తున్నాం. ఇప్పుడైతే ఇంకా అల్టిమేట్ జయలలిత గారు, సనా గారు, ఈరోజు జయలలిత గారు, రేపు మాధవిలత అండి హీరోయిన్, నచ్చావులే హీరోయిన్ వస్తుంది. రాజీవ్ కనకాల కూడా వస్తున్నారు కదా వాలంటైన్స్. జయలలిత గారు, మీ మూవీస్ అన్ని చాలా బాగుంటాయి. నాకు అపరంజి సీరియల్ చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మమ్మ.com చూడలేదండి? అమ్మమ్మ.com కూడా చూసామండి, బాగుంది. ఇలాంటి అత్తగారు, ఇలాంటి అమ్మ ఉంటే బాగుండు అనిపించేంత అందంగా నటించారు. అవునవును, అందరికి అలాగే అనిపించి ఉంటది, అలా ఉంటే బాగుండు అని. నేను సామాన్యంగా సీరియల్స్ ఉండండి, అమ్మమ్మ.com మాత్రం చూసానండి జస్ట్ బికాస్ ఆఫ్ జయలలిత గారు. ఇప్పుడు మా గోల్డ్ లో మళ్ళీ రిపిటేషన్ వస్తుంది మధ్యాహ్నం 2:30. అదే డెఫినెట్లీ 2:30 to 3. ఓకే, అది మా గోల్డ్ లో, మా గోల్డ్ అని ఇప్పుడు రీసెంట్ కొత్తగా స్టార్ట్ చేశారండి మా టీవీ వాళ్ళు. దాంట్లో రిపీట్ వస్తుందండి, అమ్మమ్మ.com మళ్ళీ వస్తుందట 3:30 to 4:30. సుధా, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. ఓకే. అదే జంబలక్కడి పంబలో చూసిన జయలలిత గారు, మరి ఇప్పుడు అపరంజిలో చూస్తున్న జయలలిత గారు ఒకటేనా అని డౌట్ సార్. జంబలక్కడి పంబ జయలలిత గంట పగిలిపోద్దా అని అడుగుతుంది. అపరంజి ఒక బ్యాచ్ ఈవీవి గారు. నేను మొన్న కూడా మళ్ళీ చూసానండి ఆ మూవీ పెట్టుకొని ఆన్లైన్ లో. జంబలక్కడి మేము కూడా నవ్వుకుంటాం ఇప్పుడు చూసి. యాక్ట్ చేసిన వాళ్ళమైనా కూడా మేము నవ్వుతాం ఆ మూవీ చూసి. ఆ స్కూల్ ఎపిసోడ్ అవన్నీ చాలా నవ్వుకుంటాం. అబ్బా, స్కూల్ అయితే ఇంకా అల్టిమేట్ అండి. అసలు మా ఆర్టిస్ట్లే అసలు ఒక వారం రోజులు పట్టింది ఆ ఎపిసోడ్ చేయడానికి. నవ్వి వాళ్ళు చేయకుండా
నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకొని ఈవీవి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్, ఆయన అంత పేషెన్స్ తోటి చేయించారు మా అందరి చేత. మీరు కూడా ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అమృతం తాగారండి, అమృతం తాగిన వాళ్ళ దేవత అదే అంటారు మాకు కదా. కూడా కొంచెం ఏం లేదమ్మా, మీ అందరి అభిమానం. అందరిని అడుగుతున్నాం మేము వచ్చిన వాళ్ళని. లేదండి, మనసు క్లీన్ గా ఉంటే ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. సుధా గారు, మనసు హాయిగా ఉందనుకోండి క్లీన్ గా, అది మొహంలో ప్రతిఫలిస్తుంది. అది మీరు చూడొచ్చు, ఆవిడ ఎప్పుడు నవ్వినా ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు జయలలిత గారు. అంటే షూటింగ్ టైంలో ఆ డైలాగ్స్ అవి వదిలేస్తే నాకు తెలిసి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ సీక్రెట్ ఫ్యాన్ ఆఫ్ హర్. ఎప్పుడు చూసినా అలాగే అది బై బర్త్ బోర్న్, పుట్టుకతోటే అతికిచ్చారు దేవుడు ఆ చిరునవ్వుని. అవును, నేను అనుకున్నా మీరు జయలలిత గారు వస్తున్నారు అనగానే మామూలుగా చూస్తే అనిపిస్తుంది బాగా సరదాగా ఉండే మనిషి అని. మాకు తెలియదు కానీ చూస్తే అనిపిస్తుంది. చాలా సరదాగా ఉంటాను, కలిసిపోతాను. చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీకు రహస్యం అదే అనుకుంటాం. యా సుధు గారు, ఇంకా క్యూ ఉందండి, బోల్డ్ మంది ఉన్నారు. ఐ నో అండి, ఐ నో. నైస్ టాకింగ్ టు యు అండి. థాంక్యూ సుధా. ఆల్ ద బెస్ట్ జయలలిత గారు. థాంక్యూ అమ్మా, బై. థాంక్యూ డిఎంకే గారు. యా థాంక్యూ అండి, నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ కాలింగ్. హలో హలో హలో, నమస్కారం అండి డిఎంకే గారు. నా పేరు హరిత. హరిత గారు, యా హరిత గారు, జయలలిత గారు ఉన్నారు, వారితో మాట్లాడతారా? నమస్కారం అండి జయలలిత గారు. నమస్కారం హరిత, ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. మీ స్మైల్ చాలా బాగుంటుంది, మీ జడ చాలా బాగుంటుంది, మీ డాన్స్ చాలా బాగుంటుంది. నేను ఇవన్నీ చెప్పాలనుకున్న మాటలు మీరు చెప్తున్నారండి హరిత గారు. నాకు మీరు ఎలా ఉంటారో తెలియదు, లేకపోతే నేను మీరు అంతా బాగున్నారని చెప్పేదాన్ని. మీ అంత లేదులేండి, నేనే చెప్తున్నాను. మేము ఆర్టిస్ట్లం కదా, కొంచెం మెయింటైన్ చేయాలి. మీరు వావ్ లో వచ్చారు మన రీసెంట్ గా సాయి కుమార్ తో. అసలు ఎంత చాలా బాగున్నారు మీరు ఆ రోజు. థ్యాంక్ యూ. ఇవాళ కూడా అంతకంటే అందంగా ఉన్నారండి, చాలా బాగా డాన్స్ చేశారు. ఐ డిడ్ంట్ నో దట్ యు వర్ క్లాసికల్ డాన్సర్. నైస్ యు కేమ్ అవుట్ ఇన్. అవునమ్మా. ఎక్కడి నుంచి మీరు? న్యూయార్కా? న్యూయార్క్. ఓకే. హౌస్ వైఫా? లేదండి, పని చేస్తాను. ఆఫీస్ నుంచి మాట్లాడతారు. థ్యాంక్స్. ఆఫీస్ నుంచి కూడా గుర్తు పెట్టుకుని నా మీద అభిమానంతో కాల్ చేసినందుకు. మీకోసమే చేశాను. థ్యాంక్ యూ. డిఎంకే కోసం చేయలేదు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఫ్యూచర్ ప్రాజెక్ట్ కి. దట్స్ నైస్. మీరు టీవీ సీరియల్స్ లో వచ్చారు. మీలాంటి మంచి యాక్టర్స్ ఇలాంటి మంచి మంచివి ఇంకా బాగా చేసి మాలో మా అందరిలో టీవీలో దగ్గరగా ఉండాలి. థ్యాంక్స్ అమ్మా, మీ అందరి అభిమానం మాకు ఇలాగే ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఒక చిన్న కాంప్లిమెంట్, శృతి లయల్లో కానీ మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ గ్లాసెస్ పెట్టుకొని ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు. అవునమ్మా. దాంట్లో శృతి లయలు అంటారు ఏంటంటే, ఇప్పుడు నా పక్కన కూర్చుంటేనే ఇంత అందంగా ఉన్నారు, అప్పుడు ఎప్పుడో శృతి లయలు చెప్తారండి. ఇంకా బాగున్నారు. ఆ గ్లాసెస్, శారీ చాలా బాగున్నారు. గ్రేట్ డైరెక్టర్ కదా విశ్వనాథ్ గారు, కళా తపస్వి డాక్టర్ కే విశ్వనాథ్. ఆయన చాలా కేర్ తీసుకుని ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేసి. థ్యాంక్ యూ. బై. ఓకేనండి, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. ఇదిగో దివాకరం, మెట్లు వెనక పక్కన ఉన్నాయి, వెనక పక్క. అమ్మా తెలుసురావమ్మా, ఎప్పస్ పేరం. ఇంకా నా కొడుకు తినేస్తున్నాడు. చూడవయ్య దివాకరం, కొత్త పట్ల మీద కొంచెం వచ్చేసాడు. కొత్త పైసలు ఉండవయ్యా, మంచి బిజినెస్ టైంలో అర్జెంట్ తీసుకొచ్చారు మీ ఇంట్లో వాళ్ళు. ఏంటిది, ఏ ఎదవాళ్ళు లేడు. ఇదిగో నువ్వు కిందకెళ్ళి వచ్చిన పైకి పంపించు. వెళ్ళండి. అదండ్రా అదప్ప, ఈడొకడు నాకు పోటీ. చూడు దివాకరం, మనలో మన సబ్కుప్పితే ఎలా చెప్పు. పెంచిన వాళ్ళంతా డ్యూటీ నుంచి రావడానికి కాస్త అటు ఇటు అవుద్ది. ఓర్చుకుందు. ఏం ఓర్చుకోవడం అమ్మా, అర్థం పడతా లేకున్నాను. ఇదిగో శర్మ. హలో హలో, మనకు కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, పద్మజ డెట్రాయిట్ నుంచి. యా పద్మజ గారు, హౌ ఆర్ యు? హౌ ఇస్ డెట్రాయిట్? ఫైన్ ఫైన్ అండి. ఏంటండి మీకు ఇందాక నుంచి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు సాంగ్ అయిపోగానే మాటేసి పట్టాను, ఇప్పుడు దొరికింది. ఓకే, జయలలిత గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ జయలలిత గారు. హాయ్ పద్మజ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ఇంతకు ముందు కాలర్ అన్ని చెప్పేశారు. యాక్చువల్ గా అవన్నీ నేను చెప్దామని నైట్ నుంచి ప్రిపేర్ అయ్యాను. కానీ ఆవిడ టచ్ అయింది, నేను ఒకటి టచ్ చేస్తాను. గ్రహణం మూవీ అండి. ఈ గ్రహణం మూవీ రీసెంట్ గా చూసాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే ఆ క్లైమేట్, ఆ ఇల్లు అంతా అసలు ఎక్కడో పల్లెటూరులోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది. అవును, రాజమండ్రిలో చేసాం అది, ఇంటీరియర్ ప్లేసెస్ ఏవో. ఓకే ఓకే, చెప్పండి. ఇంకా మీ శృతిలో తెల్లవారదేమో సౌమ్య సాంగ్ దగ్గర
మీరు జస్ట్ ఊకే అక్కడ డాన్స్ వేస్తూ ఉంటారు, అక్కడ చాలా బాగుంటారండి. అసలు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు అలా ఉంటుంది అనమాట. నేను తనకి ఫోన్ చేసి చెప్పాను, ఆ సినిమా ఈ మధ్య చూసాను, గ్రహణం, దాని తర్వాత శృతిలయలు అన్ని మళ్ళీ చూసాను అనమాట. తనకి ఫోన్ చేసి చెప్పా, నువ్వు ఒకసారి చూడు, నీలాగే కళ్ళు అవంతా నీలాగే ఉంటుంది. అమ్మాయి పేరు సౌజన్య, ఇండియాలో ఉంటుంది. అది విశ్వనాథ్ గారు ఉన్నాయండి. కొత్త మూవీస్ ఏమి లేవండి, అపరంజి సీరియల్ చేస్తున్నాను అంతే. అది తెలుసు నాకు, అది చూసేదాన్ని ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చాక చూడలేదు, ఫాలో అవుతాను మళ్ళీ తప్పకుండా. ఏంటి డిఎంకే గారు మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారంట, పైకి ఎగురుతా ఉన్నారంట పొగడ్తలకి? ఫ్లయింగ్ అండి, నేను నో వర్డ్స్, స్పీచ్లెస్, స్పెల్ బౌండ్. ఇందాక పద్మజ మాటేసి పట్టుకున్నారని భలే అన్నారు, మంచి తెలుగు వాడారు. ఇందాక నుంచి ట్రై చేస్తుంటే అసలు రావట్లేదండి, ఇంక అందుకే సాంగ్ అయిపోయిన వెంటనే కాల్ చేశాను అనమాట. చాలా మంది డిఎంకే గారి ఫ్యాన్స్ కదా అని. పద్మజ గారు థ్యాంక్స్ అండి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా థ్యాంక్ యూ. జయలలిత గారు మీకు కూడా అండి, బాగా ఎంజాయ్ చేయండి రేపు అందరూ. వండర్ఫుల్, ఐ ప్లాన్డ్ అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్. థ్యాంక్ యూ, బాయ్. ప్లాన్ గర్ల్స్ తోనా లేకపోతే? అవునండి, వ్యాలంటైన్ అంటే ఎవరండి? ఏమండి అన్యాయంగా మాట్లాడుతున్నారు. డిఎంకే అండి, బర్నింగ్ బ్లడ్ అండి, ఇక్కడ డైనమిక్ డిఎంకే. ఏంటి విన్నాను ఇందాక కేడీ అంటున్నారు కదా, డిఎంకే గారు. కృష్ణా డిస్ట్రిక్ట్ అండి కేడీ అంటే, అండ్ మీరు అపార్థం చేసుకోకండి. మేము అలా ఇలా ఎందుకు అర్థం చేసుకుంటాం కేడీ అంటే. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్ అండి పద్మజ గారు. నైస్ హ్యావ్ ఎ నైస్ డే. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే అలాంగ్ విత్ వండర్ఫుల్ అండ్ లవ్లీ లేడీ జయలలిత గారు మన స్టూడియోలో ఉన్నారు. రైట్, నా పేరు కాశీ అన్నపూర్ణ అండి. జయలలిత గారు, కాశీ అన్నపూర్ణ చాలా బాగుందమ్మా పేరు. వండర్ఫుల్. నమస్కారం అండి, మీరు నన్ను మర్చిపోయి ఉంటారు, నేను మీకు హ్యూస్టన్ లో వచ్చి కలిసాను మిమ్మల్ని. అన్నపూర్ణ, ఓకే, రజిత వాళ్ళ ఫ్రెండ్. రైట్ రైట్. ఓకే, ఎలా ఉన్నారు? పాప ఎలా ఉంది? పాప ఎలా ఉంది? బాగుందండి. అప్పుడు తను ఇంకా 11 days ఏమో తనకి సిజేరియన్ అయ్యి, అప్పుడు 10 days సిస్టర్ కి ఇక్కడ ఏవో ఆయిల్స్ ఇవ్వాలని చెప్పి నాకు క్రీమ్స్ ఇవ్వాలని, అంత చలిలో హూస్టన్ కి వచ్చింది తను మధ్యాహ్నం హస్బెండ్ తోటి. బాలింతరాలు, నెత్తికి గుడ్డ లేదు, ఏమి లేదు, మేమే తిట్టి పంపించాము. అయ్యో, అందరూ అనుకుంటారు సెలబ్రిటీ ఎట్లా మాట్లాడతారు ఏంటో, నేను భయపడుతూ వచ్చాను, కానీ మీరు ఎంతో మంచిగా మాట్లాడారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అన్నపూర్ణ. మీది షో అనగానే వెంటనే ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, బట్ అసలు కలుస్తుందని అనుకోని కూడా అనుకోలేదు. సో హ్యాపీ. జూన్ లో వస్తాం అనుకుంటా. మీది ammamma.com. అబ్బా, టూ మచ్ అండి. అసలు అత్తగారంటే ఇట్లాగే ఉండాలా. ఒక డీసెంట్ అత్తగారు ఎంత బాగా చేస్తారో అంత బాగా మంచి యాక్షన్ చేశారు మీరు. అండ్ మూవీ గ్రహణం కూడా అసలు ఆ క్యారెక్టర్ లో ఇంకెవరు సూట్ కారండి, మీకు మీరే సాటి. చాలా థ్యాంక్ యూ అన్నపూర్ణ, చాలా పొగిడేస్తున్నారు మీ అభిమానం. పాపకి ఏం పేరు పెట్టారు? కాలర్ ఎవరో మాట్లాడారు కదా, చంబల్ అక్కడ పంబలో గంట పగులుద్ది అన్న జయలలితనేనా ammamma.com లో అనిపించలా మీరు? అదేనమ్మా, అలాంటి ఇమేజ్ నుంచి మారాలని మళ్ళీ నేను ఒక కొత్త ఇమేజ్ తెచ్చుకోవాలని నా తాపత్రయం. అసలు మీకు వచ్చిందండి ammamma.com లో మీరు చేశారు, టూ మచ్ చేశారు, చాలా బాగుంది. ఆడియన్స్ తరపు నుంచి వచ్చింది కానీ ఇంకా మా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు గుర్తించలేదు. బిగ్ ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ అన్నపూర్ణ. పాపకి ఏం పేరు పెట్టారు? చెప్తున్నారు. పాపకి ఏం పేరు పెట్టారు? నిధి చార్వి. నిధి చార్వి. యా, చార్వి అంటే అందమైంది. ఓ గుడ్ గుడ్. చార్వాకుడు చార్వి. మీ వారు బాగున్నారమ్మా? అండ్ డిఎంకే గారు, పొద్దున్నే వదిలిపెట్టి మీ షో వింటూ పనులన్నీ చేసుకుంటానండి. ఎంత బాగుంటుందండి మీ గొంతు. అసలు ఎంత హుషారుగా మాట్లాడుతూ ఉంటారు, మేము కూడా ఎంత హుషారుగా పనులు చేసుకుంటాం ఇది వింటూ. ఇప్పుడు కుర్రాళ్ళు హుషారుగా మాట్లాడకుండా డల్ ఎలా మాట్లాడతారండి? మీ హుషారే వేరండి. హుషారు ఉంటే సరిపోద్దా, ఆ మాట తీరు అవన్నీ కూడా రావాలి. మీ వల్లే మేము స్టోరీ వింటున్నామేమో. థ్యాంక్ యూ కాశీ అన్నపూర్ణ గారు. ఎప్పుడన్నా ఆకలేస్తే మమ్మల్ని కలుసుకుంటే అన్నం పెట్టండి.
ఎందుకంటే నాకు తెలిసిన దాని నుంచి నేను ఎంత కాల్ చేస్తున్నానో లైన్ లో ఉన్నాను, పాపం చాలా మంది ఉండుంటారు. జయలలిత గారు సో హ్యాపీ అండి, మాట్లాడాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. ఏం ఫ్యాన్ ఫాలోయింగ్ అండి మీకు, ఎక్కడెక్కడి నుంచి. అంటే ఇప్పుడు హాస్టల్లో ఆవిడ మిమ్మల్ని కలిసినప్పుడు మీరు తిట్టి బాలింత్రాలుగా ఉన్నామమ్మా ఇట్లా రాకూడదు పంపించారు. అంటే ఎవరో పెద్దలు చెప్పాలి కదండి, పసిపిల్లలు వాళ్ళు తెలియదు. అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు, పెద్దలకి దూరంగా ఉన్నారు, ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు. సంబడి షుడ్ గైడ్ దెమ్. మరి అది ఎవరు చెప్పబోయేటప్పటికి పాపం వాళ్ళు అలా వచ్చారు. చాలా చలి అప్పుడు వింటర్లో అంటే అమెరికాలో వింటర్ అని చెప్పేది ఏమంటారండి. మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఒక మిట్ట మధ్యాహ్నం వింటర్లో ఒకటే కదండి, మంచు కురుస్తా ఉంటది. అదే కరెక్టే. ఆ టైంలో బాలింతరాలు బయటికి రాకూడదు అంటారు కదా. తలకు గుడ్డ కట్టుకుంటారు, దూదులు కూడా పెడతారు, చెవుల్లో పెట్టి నడుము కట్టు ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. పెద్దలు వాళ్ళు చెప్పే జాగ్రత్తలన్నీ మన ఆరోగ్యం కోసం, మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్యం కోసం చెప్పారు. నాకు ఇలాంటివన్నీ అమ్మమ్మ.com చేసి అందులో టిప్స్ చెప్తూ ఉంటాను. ఇలాగా అమ్మమ్మ.com వెబ్సైట్ ఓపెన్ చేసి సో చాలా తెలుసుకున్నాను అందులో. గ్రేట్ అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, హాయ్ డిఎంకే గారు. యా చెప్పండి మేడం, వాట్స్ గుడ్ నేమ్? అవునండి, బాగున్నారా? ఫ్యాంటాస్టిక్. హలో జయలలిత గారు. చెప్పండి అమ్మా. బాగున్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మేము మీకు పెద్ద ఫ్యాన్స్. థ్యాంక్ యూ, పెద్ద ఫ్యాన్స్. థ్యాంక్ యూ. పేరు చెప్పలేదండి. చాలా అండ్ మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం మీరు. మీ పేరమ్మా? నా పేరు సౌమ్య అండి. సౌమ్య, ఎక్కడి నుంచి? నేను అయోవా నుంచి. అయోవా, యుఎస్ఏ, అయోవా స్టేట్. యా, మాట్లాడండి. చెప్పండి. చికాగో పక్కన. చికాగో పక్కన అయోవా, నేను పేరు వినలేదు అసలు ఇంతవరకు. ఇలినాయ్ స్టేట్ పక్కన. ఓకే ఓకే. చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడటం. మాటలు రావడం లేదు నాకు. నాకు కూడా అమ్మా చాలా సంతోషంగా ఉంది. యుఎస్ నుంచి ఇంతమంది అభిమానులు ఉన్నారా నాకని ఇవాళ ఈ డిఎంకే గారు నిజంగా అండి మీరు అట్లా అంటున్నారు కానీ అసలు చాలా మందికి మీరంటే చాలా అభిమానం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసిన క్యారెక్టర్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయి. ఇప్పుడు నేనైతే సారీ అమ్మమ్మ.com చూసాక అసలు చాలా వీర ఫ్యాన్ అయిపోయారు మీకు. థ్యాంక్ యూ అమ్మా, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది వింటుంటే. ఎంతమంది లేడీ ఫ్యాన్స్ చూసానండి నేను. నేను చేసిన క్యారెక్టర్స్ కి చాలా మంది నాకు ఎక్కువ జెంట్ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ జెంట్స్ నాకు లేడీస్ ఇంత మంది ఉన్నారు. అది యుఎస్ లో అనేసరికి నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి అమ్మమ్మ.com తర్వాత ఎక్కువ వింటారు నేను అనుకోవటం. నిజంగా సీరియల్స్ ద్వారానే నేను ఎక్కువ మీ అందరికి చేరువయ్యాను. ఒక అమ్మమ్మ.com కానివ్వండి, ఇప్పుడు వచ్చే అపరంజి కానివ్వండి, అవి నా స్వభావానికి సరిపోయే క్యారెక్టర్స్. నేను చేసిన సినిమా క్యారెక్టర్స్ అన్ని నాకు కొన్ని ఇష్టం లేకుండా చేసినవి, కొన్ని తప్పనిసరిగా చేసినవి, అవసరార్థం చేసినవి. అవునవును, నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూసానండి. అప్పుడు కొంచెం బాధ వేస్తుంది నాకు. అంటే మీకు ఇంకా ఇప్పుడు అమ్మమ్మ.com లాంటి క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ వస్తే చాలా బాగుండు అనిపిస్తుంది. తప్పకుండా మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా వస్తాయి. తప్పకుండా అండి. ఇప్పుడు అందరికీ ఉంది. నేను చాలా మంది ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కూడా అమ్మమ్మ.com లాంటి క్యారెక్టర్స్ చాలా వస్తే బాగుంటది కదా, ప్రతి ఒక్కరి ఫీలింగ్ అదే. రావట్లేదు ఏంటో మరి, అదే నాకు అర్థం కాదు. అది అదృష్టం కూడా ఉండాలి. ప్లస్ అంతేలేండి. కానీ ఈ ప్రోగ్రామ్ వినైన ఇండస్ట్రీలో వాళ్ళు మీకు ఇస్తారని నా నమ్మకం అండి. తప్పకుండా. థ్యాంక్ యూ. మీరు అపరంజి చూస్తున్నారా? అపరంజి చూడట్లేదండి. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది చూడటం సీరియల్స్. బిజీయా? ఇక్కడ మాకు సీరియల్స్ రావు. నాకు ఇది ఇండియన్ ఛానల్స్ రావు ఇక్కడ. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు కదా తెలుగు.com కి, దాంట్లో అన్ని టీవీలు వస్తున్నాయి కదా. కరెక్ట్. తెలుగు.com లో సబ్స్క్రిప్షన్ లేదండి నాకు. తీసుకోండి, దాంట్లో యూ కెన్ వాచ్ ఆల్ దీస్ సీరియల్స్ అండి. మేము ఇక్కడ నుంచి రికార్డ్ చేసి ఐపీటీవీలో మీకు ఇస్తున్నారు. ఓకే ఓకే. సో దట్ యూ నీడ్ నాట్ మిస్ ఆల్ దీస్ సీరియల్స్ అండి. జయలలిత గారి అపరంజి చూడొచ్చు, అందరి అన్ని చూడొచ్చు మీరు అట్లా.
ఓకే, అది సబ్స్క్రిప్షన్ లేదు నాకు, తీసుకుంటాను. ప్లీజ్. ఓకే ఓకే, చాలా సంతోషంగా ఉందండి. అమ్మమ్మ.com అసలు అందులో మిమ్మల్ని చూస్తుంటే ఒక నిండు తెలుగు ఇంటి ఆడబడిచి ఎట్లా ఉంటారు, నిండుగా అట్లా ఉంటారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో వయసుకు మించిన క్యారెక్టర్ ఇచ్చారండి అన్యాయంగా. లేదు, కొంచెం మించు దగ్గరగా ఉన్న క్యారెక్టర్. కొంచెం వయసుకు మించిన క్యారెక్టర్ ఇచ్చారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే మీరు నమ్మరు. అవునా? అంత అందంగా ఉన్నారు. అవును, జయలలిత గారు అంటేనే అందం కదా, చాలా అందంగా ఉంటారు అసలుకి. నిర్వచనం జయలలిత గారు అన్నారు, చాలా బాగా చెప్పారండి. ఇదంతా మీ అభిమానం అండి, అంతే. అయ్యో అదేం లేదండి, అంటే మీలో ఏమంటారు, మీలో అంత మీరు అంత యాక్ట్ చేయగలరు కాబట్టి ఇంతమంది అభిమానులు వచ్చారు. నాకు అది కరెక్ట్ వర్డ్ ఎట్లా వాడాలో తెలియటం లేదు. మీరు నటన మీరు అట్లా జీవించేస్తారు పాత్రలో. అంటే అందం ప్రతిభ రెండు ఒక చోట ఉండడం కష్టం అండి, చాలా తక్కువ, అరుదుగా జరుగుతుంది. జయలలిత గారు ఎంత అందమైన మనిషి, అంత చక్కటి ప్రతిభ ఉన్న నటి. అలాగే ఆవిడలో డాన్సర్ ని ఇండస్ట్రీ వాడుకోలేదండి. వండర్ఫుల్ డాన్సర్, షీఈస్ క్లాసికల్ డాన్సర్ అండి. కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం ఇవన్నీ నేర్చుకున్నారు. మరి అవన్నీ మరి ఇండస్ట్రీ ఎందుకైనా ఫిల్మ్ ఇండస్ట్రీ సీత కన్నేసిందో నాకు అర్థం కాదు. కానీ అంటే అఫ్ కోర్స్ ఎవరు గాడ్ ఫాదర్ లేకపోవడం, వెనక రికమెండేషన్స్ లేకపోవడం, ఆ సినీ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, ఇట్లాంటివన్నీ అనుకుంటాను బహుశా. బట్ ఎనీవే దట్ ఈస్ ది లాస్ ఆఫ్ ఇండస్ట్రీ అండి. ఆవిడకేం పోయిందేం లేదు. పర్వాలేదు, మీ అభిమానం సంపాదించుకున్నాను, అదే నాకు చాలా కొన్ని మంచి సినిమాలు. ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అండి మీ క్యారెక్టర్. అది అమ్మమ్మ.com క్యారెక్టర్ బేసిక్ గానే, అంటే మెయిన్ గా, అంటే మిగతా కూడా ఇష్టమే, ఎక్కువగా నేను చెప్పేది. సో అటువంటి క్యారెక్టర్స్ మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మూవీస్ లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వాళ్ళు చేసే క్యారెక్టర్స్. సో అట్లాంటివి మీకు ఒక 10 మూవీస్ లో వచ్చినా కూడా చాలా బాగుంటుంది మీకు. 10 మూవీసా? అసలు చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్ కానీ, ఇప్పుడు డైరెక్టర్లు కానీ ఎవరు తెలియదు నాకు. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్, ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్స్ ఎవరు తెలియదమ్మా నాకు. సో వాళ్ళు కూడా అందరు కొంచెం వాళ్ళతో సమానంగా ఉండే యంగ్స్టర్స్ నే, మదర్ క్యారెక్టర్ అయినా వదిన క్యారెక్టర్ అయినా వాళ్ళకి సమానంగా చూసుకుంటున్నారు. కానీ ఒక మదర్ అంటే ఈ డిగ్నిఫైడ్ గా ఉండాలి, ఈ ఏజ్ ఉండాలి అనేది లేదు ఇప్పుడు. అదే ఇప్పుడు యాక్చువల్ గా అది చాలా మిస్ అవుతుంది. క్యారెక్టర్స్ కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇప్పుడు. సో అలాంటివి చేసినా ఒకటే, చేయబోయినా ఒకటే అనేసి నేను చేయడం లేదు. ఓకేనండి. మరొక సీరియల్స్ లోనైనా బాగా చేయండి, మిమ్మల్ని చూడాలని అందరం కోరుకుంటున్నాం. అదే సీరియల్స్ లో మీరు అన్నట్టు ఒక అమ్మమ్మ.com లాంటి క్యారెక్టర్, ఆ రేంజ్ క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తాను. తప్పకుండా మీరు అసలు మిస్ అవ్వద్దు, అందరం కోరుకుంటాం మీరు అటువంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేయాలని. ప్లీజ్ మరి చాలా మంది లైన్ లో ఉన్నారండి మాట్లాడటానికి జయలలిత గారితో. పర్మిషన్. థ్యాంక్ యూ అండి జయలలిత గారు, చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడటం. నాకు కూడా అండి, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హలో డిఎంకే గారు. హాయ్ అండి. హాయ్ అండి, పద్మ నా పేరు, డెలవేర్ నుంచి. జయలలిత గారితో మాట్లాడండి. పద్మ బాగున్నారా? జయలలిత గారు బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదు, కానీ మీకోసం చేశాను కాల్. అయ్యో చాలా థ్యాంక్స్ మీ అభిమానానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరగా కోలుకుంటారు. థ్యాంక్ యూ. వాళ్ళ డిఎంకే గారి వాయిస్ విన్నారు కదా, తొందరగా కోలుకుంటారు. నేను మీది ఇంటర్వ్యూ ఒకసారి సాక్షిలో దిల్సేలో చూసాను. దిల్సే కరెక్ట్. దిల్సేలో నిజంగా చాలా బాధ అనిపించింది. మీరు మాట్లాడి మీ ఆవేదన అంతా అక్కడ చెప్తా అంటే, డాన్సర్ అయ్యి ఉండి మీకు అలాంటి క్యారెక్టర్స్ రాలేదు, అన్ని వ్యాంప్ వచ్చినాయి అని చెప్పారు చూడండి. అవును, అందరూ అలానే ఇచ్చారు, కానీ నాకు ఎవరు చాలా బాధ అనిపించింది నిజంగా. ఎందుకంటే మీకు అమ్మమ్మ.com లో చాలా ఒక మంచి క్యారెక్టర్ చేశారు కదా. అండ్ ఇప్పుడు అపరంజిలో కూడా అవునమ్మా, ఆ హీరోయిన్ కి సంథింగ్ థింగ్ ఇలాగా పెద్దమ్మ అపరంజి చూస్తున్నారా? పెద్దమ్మ. ఆ హీరోయిన్ కూడా నన్ను మామూలుగా కూడా పెద్దమ్మనే పిలుస్తుంది. యాక్చువల్లీ అపరంజి ఇండియాలో ఉన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళందరూ ఫ్యాన్స్ అండి అపరంజి సీరియల్ కి. బట్ నాకు యూఎస్ లో కదా, నాకు అన్ని టీవీ రాదు ఇక్కడ. ఓకే మేడం, విత్ యువర్ పర్మిషన్ ఇంకా కాలర్స్ లైన్ లో ఉన్నారండి.
యా ష్యూర్ అండి. థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యు అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. జయలలిత గారు, ఇప్పుడు మామూలుగా ఆర్టిస్ట్లో మీకు మీరు ఒక ఆర్టిస్ట్, స్వయంగా ఆర్టిస్ట్ అయ్యండి, హీరోయిన్స్లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరండి? ఇప్పటి వాళ్ళ అప్పటి వాళ్ళ? మీకు ఓవరాల్గా అసలు ఎప్పటికైనా? పాత వాళ్ళందరూ బాగా ఇష్టం. ఇంకా రాధా ఇష్టం, సౌందర్య ఇష్టం, భానుప్రియ చాలా ఇష్టం, బ్యూటిఫుల్ డాన్సర్, సిమ్రాన్ ఇష్టం. పాత వాళ్ళు ఎవరండి? పాత వాళ్ళు అసలు మీరు ఎవరైనా పెద్ద హీరో హీరోయిన్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు అందరూ ఇష్టం. నాకు బ్లాక్ అండ్ వైట్ సావిత్రి గారు. నేను ఆవిడ పోయిన రోజుకి కానీ పుట్టినరోజుకి కానీ ఆవిడ ఎగ్జిబిషన్ పెట్టిస్తూ ఉంటాను, సంజయ్ కిషోర్ అని సంగమ అకాడమీ. తను నాకు స్టిల్స్ ఇస్తాడు, ఒక్కొక్క ఊర్లో పెట్టిస్తాం. December 6th కానీ 26th, పోయిన రోజు కానీ పుట్టినరోజు. నేను చూడలేదు అసలు. నేను వచ్చే లోపల, ఇండస్ట్రీకి వచ్చే లోపల 84లో ఆవిడ కోమాలోకి వెళ్ళిపోవడం ఏదో జరిగింది. నేను చూడలేదు ఆవిడని అసలు. చాలా మంది ఆవిడని చూడడానికి బయట క్యూలు కట్టి ఉండేవారట. కాలు కనిపించినా చాలు అనేసి ఆ కాలుకి బంగారు పట్టాలు పెట్టుకొని ఆవిడ అంత వెలిగింది ఆవిడ. 7 వారాల నగలు ఉండేది. ఎవరిని అడిగినా, ఏ ఆర్టిస్ట్ని అడిగినా సావిత్రి సావిత్రి సావిత్రి. లేదండి, నేను 3వ తరగతిలో అనుకుంటాను, నేను స్కూల్కి వెళ్ళాలంటే సావిత్రి సినిమా చూపించారు అంత ముందు రోజు. నాకు సావిత్రి నుంచి పెళ్లి చేస్తే కానీ నేను స్కూల్కి వెళ్ళాను. మా నాన్నమ్మ కొట్టిందండి, నీకు పెళ్ళి ఏంట్రా భడవా అని చెప్పి ఎలకు బాధింది. దొంగమ్మ. మీ దేవురు? మచిలీపట్నం అండి. మచిలీపట్నం అంటే మదర్ది మెడ్రాస్ అండి. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి, అది వాళ్ళ లవ్ మ్యారేజ్, ఫాదర్ మదర్ది. అయ్యంగార్ ఫ్యామిలీ, యాదవ ఫ్యామిలీ కలిస్తే ఈ క్రాస్ బ్రీడ్ పుట్టాడు. నేనేం చేయనండి, సగం అదే అయ్యంగార్ అంటే ఇది కదా అది. సో నేను చెప్పంటావు పండు ఇదండి. ప్లస్ మీకు హీరోల్లో అంటే ఏ హీరో అయితే బెటర్ పెర్ఫార్మర్ అని ఒక్కళ్ళని చెప్పడానికి కష్టమే, చాలా ఇబ్బంది. పాత తరంలో పాత వాళ్ళందరూ ఇష్టమే అసలు. ఇంకా దాని గురించి లెజెండ్స్ అండి పాపం, వాళ్ళని అందరూ ఇష్టమే. ఈ తరంలో అసలు డైలాగ్ బాగా చెప్పగలిగి, లేదా డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఒక స్టెబిలిటీ ఉండి ఇలా అద్భుతంగా ఈ కుర్రాడు బాగా చేస్తాడు అనే టైప్. మహేష్ బాబు ఇష్టం. అల్టిమేట్ బాబోయ్, ఏం మహేష్ బాబు అండి బాబు. మొన్న ఫోటో ఇంటర్వ్యూ చేశాను నేను, అంటే అన్ని టీవీల్లో వచ్చింది అది. నేను నా వాయిస్ వినపడుతుంది, నేను మాత్రం కనపడను. అయితే చివరి ఫోటో దిగానులేండి. మా లిజనర్ ఒక ఆవిడ మహేష్ బాబుతో దిగండి అని అడిగితే ఆవిడకి ఇచ్చిన మాట ప్రకారం అడిగి మరి ఫోటో దిగి తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టాను. ఆ విధంగా టోరీ లిజనర్స్ కోరికలను తీర్చేందుకు ఈ విధంగా ట్రై చేస్తున్నాను. మహేష్ బాబు, బ్రహ్మానందం గారి కామెడీ ఎలా ఉంటుందండి మీకు? తనకి అలా పడుతున్నాయి ఆ క్యారెక్టర్స్, తయారు చేస్తున్నారు, తన కోసం రాస్తున్నారు. అదే అలాగే సూట్ అవుతున్నాయి తనకి. ఒక పోకిరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఏం కానివ్వండి, మొన్న SMS రిక్వెస్ట్ మూవీ బాబాయ్ అసలు సీరియస్ గా పెన్ ఒకటి తీసేసుకొని నాగార్జున గారు సోలుసు తెచ్చి నాగార్జున ఈ పెన్నులో ఉన్నాడా రియాలిటీ షో. మై గుడ్నెస్ వాట్ ఎ జాయ్. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తోటి బ్రాహ్మణ వేషం అదర్స్ అండి. నాకు జూనియర్ ఎన్టీఆర్ చాలా ఇష్టం, మంచి ఆర్టిస్ట్ అండి, డైలాగ్ బాగా చెప్తారు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో డైనమిక్ టీఎంకే గారు, నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మిజోరీ నుంచి అండి. మా టోరీ నుంచా? మిజోరీ నుంచి అండి. మిజోరీ నుంచి? ఓ మై గుడ్నెస్, మిజోరీ. ఓకే, హలో టు యూ అండ్ హలో జయలలిత గారు. జ్యోతి చెప్పండి. హలో, నమస్తే మేడం. నేను మీ మూవీస్ పేర్లు అవి గుర్తులేదు కానీ ఈ రోజు ప్రోగ్రామ్ విన్నాక వెంటనే యూట్యూబ్ వెతుక్కొని ammamma.com చూడాలనిపిస్తోందండి. అంత మంది పోడారు కదా అసలు. ఐ నెవర్ గాట్ టు సీ దట్. మీకు తెలుగు ఛానల్స్ రావండి? ఏం మేడం? తెలుగు ఛానల్స్? నేను వర్కింగ్ ఉమెన్ అండి, మాకు లేదు ఆ ఛానల్ లేదు. ప్లస్ టైం కూడా కాస్త కష్టమే చూడడానికి. ఆన్లైన్ లో చూడొచ్చమ్మా. ఈ రోజు విన్నాక మాత్రం అన్ని పాత ఎపిసోడ్స్ అన్ని చూసి ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో గానీ చూసి చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు మా గోల్డ్ అనే ఛానల్లో రిపిటేషన్ వస్తుంది.
మీరు ఆ మా గోల్డ్ ఛానల్ కి వెళ్ళినా కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మొన్న మండే నుంచి స్టార్ట్ అయినాయి. మీరు చాలా మంచి యాక్ట్రెస్ అండి, అది అందరూ చెప్పిన విషయమే. బట్ నేను కూడా స్వయంగా మీకు చెప్పాలని ఫోన్ చేస్తున్నా. థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ మంచి యాక్ట్రెసే కదండి, చాలా బ్యూటిఫుల్ లేడీ, రియలీ గోర్జియస్. యా, నేను మీ ఇంటర్వ్యూ కూడా చాలా మంది చెప్పారు, ఆ వీడియో కూడా ఎక్కడి నుంచో వెతికి పట్టి వినాలండి. ఉంటుందమ్మా, ఉంటుంది. దిల్సే సాక్షి ఉంటుంది. ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయండి మీకు? ఏం లేదమ్మా, అపరంజి ఒకటే చేస్తున్నాను జెమినీలో. అంటే మూవీస్ లో ఏం చేయట్లేదండి? మూవీస్ ఏమి ఆఫర్స్ రావడం లేదు, నాకు నచ్చిన ఆఫర్స్ రావడం లేదు, వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ నేను ఓకే చేయడం లేదు. అయితే నేను అంటే మీకు నచ్చిన క్యారెక్టర్ వచ్చి మీరు పెద్ద స్క్రీన్ మీద కనబడాలి. థ్యాంక్ యూ. మీలాగే చాలా మంది అభిమానులు ఆశీర్వదించారు, మీ ఆశీర్వాదం తప్పకుండా ఫలిస్తుంది, ఎక్కడికి పోదు అది. నేను ఒక మాట ఇస్తున్నానండి మీకు, అతి విత్ ఇన్ నియర్ ఫ్యూచర్ షీఈస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ ఏ మూవీ అండి. మీరందరూ ఆశించే స్థితిలో ఒక మంచి క్యారెక్టర్లో ఆవిడ మీకు కనబడతారు. మీ టైంలో మీరు మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకు ఎవరు మీకు మంచి మీ కొలీగ్ ఆర్టిస్ట్ లో మీ మంచి ఫ్రెండ్స్ ఎవరు మేడం ఆ టైంలో? జస్ట్ క్యూరియస్. కొలీగ్ ఆర్టిస్ట్ అంటూ మేమందరం బాగానే ఉండేవాళ్ళం, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళమ్మా. మేము అసలు ఫ్యామిలీతో కంటే ఎక్కువ అటాచ్మెంట్ మా కొలీగ్ ఆర్టిస్టులతోనే ఉంటుంది. అది మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి. నేను శ్రీలక్ష్మి గారు, వైవిజయ్ గారు, అన్నపూర్ణ గారు, చాలా మంది ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే. అందరూ నన్ను ఇండస్ట్రీలో సగం ఇండస్ట్రీగా అక్క. నేను మన ఆలి అయితేనేమి, వేణుమాధవ్ అయితేనేమి, తిరుపతి ప్రకాష్, వీళ్ళందరికీ అక్క. మా కష్ట సుఖాలు చెప్పుకోవడం, ఒకళ్ళకొకళ్ళు కలిసినప్పుడు ఎంజాయ్ చేయడం, చాలా బాగుంటాం. అందరూ చాలా ఆప్యాయంగా ఉంటారు. అసలు చాలా చాలా బాగుంటారండి. ఏంటి సీక్రెట్, ఎలా మీరు ఇంత ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నారు? చెప్పేస్తారండి, అడగంగానే చెప్పేస్తారు. ఏం లేదమ్మా, సీక్రెట్ ఏమీ లేదు. నేనేమి మెయింటైన్ చేయను, బాగా తింటాను. అసలు నాకు స్కిన్ కేర్ గానీ, హెయిర్ కేర్ గానీ ఏమీ తెలియదు. ఇవన్నీ నాకు గాడ్ గిఫ్ట్స్ అనుకుంటాను. చాలా మంది నేను చెప్పడానికి ఇష్టపడక, చాలా మంది నేను టిప్స్ చెప్పడం ఇష్టం లేక చెప్పడం లేదనుకుంటారమ్మా. నేను బాబా సాక్షిగా చెప్తున్నాను, నాకు అసలు తెలియదు. అది మీరందరూ అంటుంటే నాకు అనిపిస్తుంది నిజంగా నేను అంత బాగుంటానని. నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. చాలా చాలా చెప్తున్నానండి ఆ మాట, చాలా సింపుల్ గా చెప్తున్నారు బాగుంటానని. థ్యాంక్స్ అండి, నైస్ టాకింగ్ టు యు. అండ్ థ్యాంక్ యూ జ్యోతి. చూడండి అమ్మమ్మ.com. నేను మీ షోకి బిగ్ ఫ్యాన్ అండి, చాలా చాలా బాగా కండక్ట్ చేస్తారు షో. అండ్ థ్యాంక్స్ టు యూ. మేము అందరు సెలబ్రిటీస్ గురించి తెలుసుకుంటున్నాము, వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాము. ఇట్స్ రియల్లీ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్స్ అండి, వెరీ కైండ్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ ఆనర్డ్. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ పాసిబుల్ బికాస్ ఆఫ్ టోరీ అండి. మాట్లాడడం అనేది అది నాకు అసలు ఎప్పుడు ఊహించని విషయం. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ సో గుడ్. అసలు థ్యాంక్స్ అమ్మా, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈసారి మేము యూఎస్ వస్తే మాకు చాలా మంది ఉన్నారు అభిమానులు, ఆత్మీయులు చాలా మంది ఉన్నారు. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. జ్యోతి గారు బాయ్ అండి. బాయ్ జ్యోతి. థాంక్స్ ఫర్ కాలింగ్. నేను ఆల్రెడీ మీతో మాట్లాడాను ఒకసారి. ఓకేనండి, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్, గుడ్ డే. అండ్ మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. హాయ్ అండి. హలో డిఎంకే గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? ఫ్యాంటాస్టిక్ అండి, బాగున్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను. అందులో హలో జయలలిత గారు, నమస్తే అండి. హలో అమ్మా, నమస్తే. ఏం పేరమ్మా? నా పేరు దివ్య అండి, నా ఫ్రెండ్ మధు కూడా ఉందండి. దివ్య, మధు. హలో, హాయ్ అండి, మాట్లాడండి. ఎక్కడి నుంచి? దివ్య. జయలలిత గారు మీరు చాలా 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 అందంగా ఉంటారండి. బాబాయ్ ఇవాళ్ళంతా నేను విని కాంప్లిమెంట్స్. మీ సీరియల్ అప్రంజి చూస్తుంటాను, ఇప్పుడు ఆన్ గోయింగ్ సీరియల్ అప్రంజి. అప్రంజి. ఎక్కడ ఉంటారు మీరు? మేము న్యూ జెర్సీలో ఉంటామండి. న్యూ జెర్సీ, ఓకే. మీరు దివ్యనా మాట్లాడేది? అవునండి, నా పేరు దివ్య, మా మధు మాట్లాడతారు. మధు. హలో జయలలిత గారు. హాయ్ మధు, నమస్తే అమ్మా. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చోట చేరి కాల్ చేస్తున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఈరోజు వచ్చామన్నమాట. మీ ఇదే ఈ ప్రోగ్రామ్ వింటున్నాం ఇద్దరు. ఓకే. అదే ఇద్దరు అంటే యాక్చువల్లీ మీ క్యారెక్టర్ గురించి ఉదయం నుంచి వింటున్నాను అనమాట. శృతిలయలో మీ క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందండి నాకు. థ్యాంక్స్ అమ్మా. అది ఇప్పటి వరకు అంటే మీ మెమరబుల్ క్యారెక్టర్ లా అనిపిస్తుంది నాకు. చాలా ఉన్నాయి అలాంటి. ఏప్రిల్ 1 విడుదల ఉంది, జోకర్ ఉంది.
అంటే అదే అప్పుడు నాకు అంటే మీకు రికగ్నైజ్ చేసింది అది ఆ సినిమా. ఓకే ఓకే. మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? అక్కడ ఫ్రెండ్సా లేకపోతే ఇక్కడ క్లాస్మేట్స్? అంటే చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి. అలాంటి ఫ్రెండ్ ఉండడం చాలా అదృష్టం నిజంగా. టిఫిన్ కోసం కలిసామండి, టిఫిన్ చేద్దామని కలిసాము. మా ఫ్రెండ్ నాకు దోశలు ఇడ్లీలు పెట్టారు. మరి మాకెప్పుడు పెడతారు దోశలు ఇడ్లీలు? అయ్యో డిఎస్కే గారు మీరేమో జయలలిత షో పెట్టారు, మా ఫ్రెండ్ ఏమో మధు ఇడ్లీ తిన్నా నా కడుపు నిండిపోయింది అంటుంది. నేనేం చేయనండి ఇడ్లీలన్నీ. ఇక్కడ మొహాన్ కొట్టండి, నేను తింటాను. మహారాజుకండి ప్లేట్లోనే పెడతాం. ప్లీజ్ ప్లీజ్. ఓకే, జస్ట్ కిడింగ్. ఏం చట్నీ చేశారు? పల్లీలు కొబ్బరి చట్నీ, రవ ఇడ్లీ, రవ దోశ. స్పాట్ చేస్తున్నారండి మీరు. ఎంజాయ్ చేయండి. చాలా బాగా చేస్తుందండి, నేను సూపర్ గా చేస్తుంది. సో మీ షో వింటూ నాకు రెండు ఇప్పుడు మాట ఒకటి టిఫిన్ ఒకటి. న్యూ జెర్సీ మంచి రోజు అండి నాకు. ఎంజాయ్. ఈసారి న్యూ జెర్సీ వస్తాం, మాకు రవ దోశ రవ ఇడ్లీ పెట్టాలి దివ్య. ఓ తప్పకుండా జయలలిత గారు, దానికి వచ్చేయండి. తప్పకుండా వచ్చిన మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా చేస్తాను. డిఎంకే గారు ఉన్నారు కదా, ఈ నెంబర్లన్నీ తీసుకొని. మీ పెద్ద ఫ్యాన్ అండి మేము, మీరు రండి మీకు చూపిస్తాం మేము. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, బాయ్. ఎంజాయ్. బాయ్ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీ సార్. థ్యాంక్స్ అండి డిఎంకే గారు. సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్కారం అండి, సమీర్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ సార్. ఎవరండి? సమీర్ గారు. యా సారీ క్షమించాలి సమీర్ గారు. ఒక అద్భుతమైన అందమైన గోర్జియస్ బ్యూటిఫుల్ లేడీ ఉన్నారండి మన స్టూడియోలో, జయలలిత గారు, వారితో మాట్లాడండి ప్లీజ్. హాయ్ సమీర్. హలో అండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. చెప్పండి, ఏం చేస్తుంటారు? మీ క్యారెక్టర్స్ ఏప్రిల్ విడుదలలో కానీ జోకర్ లో కానీ మీ యాక్టింగ్ కానీ అది చాలా బాగుంటుందండి. నాకు జోకర్ చాలా ఇష్టం. ఏప్రిల్ 1 కూడా ఇష్టం. ఏప్రిల్ 1 మీద జోకర్ చాలా ఇష్టం. జోకర్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఆల్బమ్ టేప్ రికార్డు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. మల్లికార్జునరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. మంచి సాంగ్ నాకు అందులో, నా సాంగ్ బాగుంటుంది. అవునండి, చాలా బాగుంటుంది సినిమాలు. వంశీ గారి కాంబినేషన్ మీద ఇంకా బాగుంటుంది. అవునండి, చాలా బాగా మంచి క్యారెక్టర్స్. ఆయన కానీ, ఈవీవి గారు కానీ, విశ్వనాథ్ గారు, జంజాల గారు, విశ్వనాథ్ గారు. ఓకే, అదండి మీకు హార్ట్ చెప్పి ఆ కాంప్లిమెంట్ ఇద్దామని కాల్ చేశాను. చాలా కాల్స్ ఉంటాయి కదా డిఎం గారికి, క్యారీ ఆన్. అండ్ నాకు వంశీ గారి పాట ఏదో ఒకటి, జోకర్ పాట ఉంటే వేస్తారు. జోకర్ సినిమాలో జోకర్ అయితే ఇంకా అమేజింగ్ యాక్టర్. షూర్ అండి, వి ఆర్ దేర్ టు సర్వ్ యు, ఎంటర్టైన్ యు. థాంక్యూ సమీర్, థాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బై. హ్యావ్ ఎ నైస్ డే. ఒక మంచి పాట, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. పాట ఎందుకు అనిస్తారండి? హలో, హాయ్ అండి. హలో అండి, అర్చన నా పేరు. అర్చన గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హ్యూస్టన్ నుంచి. పాడన్, ఐ బెగ్ యూ పాడన్. హ్యూస్టన్ నుంచి అండి. ఓకే, హ్యూస్టన్ నుంచి జయలలిత గారు ఉన్నారు, మాట్లాడండి. అర్చన. హలో జయలలిత గారు, చెప్పండి. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. మొన్న మా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారా మీరు హ్యూస్టన్ లో? ఏమండి, కొంచెం పెద్దగా మాట్లాడరా? ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి. మీ వాయిస్ చాలా బాగుంది, వింటుంటే ఆఫ్టర్నూన్ నుంచి వింటున్నాను. బాగుంది మీ వాయిస్. అర్చన, మీరు వింటుంటే బాగుందన్న నేను చూస్తున్నా. నేను నా పరిస్థితి లైవ్ లో చూస్తున్నారంటే అసలు ఐ కాంట్ ఇమాజిన్. బాగుంది. మీరు టీవీ షోస్ చేస్తున్నారండి? షోస్ కండక్ట్ ఏం లేదనుకుంటా. టీవీ షో ఏం కండక్ట్ చేయడం లేదమ్మా, అడిగారు మొన్న. బాగుందండి, మీ వాయిస్ మంచి సూట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మా హూస్టన్ లో మా ప్రోగ్రామ్ ఏమైనా అటెండ్ అయ్యారా మొన్న నవంబర్ లో? లేదా? వచ్చానమ్మా, నవంబర్ 19th హూస్టన్ లో చేసాము. ఓకే. హౌస్ వైఫా మీరు? ఏంటండి, మళ్ళీ జూన్ లో వస్తాం, హూస్టన్ కే వస్తాం. ఈసారి తప్పకుండా కలుద్దాం. మనం ఎలా అంటే కలవాలంటే టోరీ లిజనర్ అని చెప్పి కలవాలి. టోరీ లిజనర్ అండి నేను ఇట్లా చెప్పండి. అర్చన అని చెప్పండి.
అర్చన టోరీలో కలిసాను మిమ్మల్ని అని చెప్పండి. నా పేరు అర్చన అండి, టోరీలో మిమ్మల్ని కలిసాం, టోరీలో మాట్లాడాను మీతోటి, హ్యూస్టన్ వస్తున్నారు జూన్ లో అని చెప్పండి. లేదంటే గుర్తు చేయక్కర్లేదండి, ఇది ఇప్పుడు మీరు మాట్లాడిందంతా రికార్డ్ అవుతుంది, ఇదంతా యూట్యూబ్ లో పెడతారు కాబట్టి మీరు అక్కడ కూడా ఓపెన్ చేసి జయలలిత గారు దిస్ ఇస్ మీ అని చెప్పి చూపించవచ్చు. సెల్ ఫోన్ అక్కడ ఓపెన్ చేసి పెట్టుకోవాలి, కలిసేటప్పుడు అది వినిపించాలి ఇది అని చెప్పాలి. తప్పకుండా అదేం చేయకపోయినా జయలలిత గారు హ్యాపీగా మీతో మాట్లాడతారండి. అర్చన థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. అర్చన విత్ యువర్ పర్మిషన్. బట్ అంటే పాట ఐ థింక్ గ్యాంగ్ లీడర్ లో ఒక సాంగ్ ఉంది కదా, సాంగ్ ప్లే చేస్తే బాగుంటుంది. దేంట్లోదండి? గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ అండి. ఓకే, షూర్ యా, GANG గ్యాంగ్. తప్పకుండా అండి. షూర్ అండి డెఫినెట్ గా. బాయ్ అర్చన. బాయ్ అర్చన గారు. యా హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హలో అండి, నేను నీరజ్ మాట్లాడుతున్నాను బాస్టన్ నుంచి. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను మేడం. నా పక్కన ఒక బ్యూటిఫుల్ అండ్ లవ్లీ గోర్జియస్ లేడీ కూర్చున్నారు, జయలలిత గారు, వారితో మాట్లాడండి. హాయ్ నీరజ. హాయ్, బాగున్నారా అండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. యాక్చువల్లీ ఇప్పుడే మీ షో వింటున్నాను. సో మీరు మెయిన్ గా బికాస్ మీ మెయిల్ ఇద్దాం అనుకున్నాను DMK గారికి ఇప్పుడు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఇంప్రెస్ మీ, మీరు ఫస్ట్ నుంచి అందరినీ పేరున పిలిచి మాట్లాడుతున్నారు. ఎవరు చేసినా వాళ్ళ పేరును సంబోధించి మాట్లాడుతున్నారు, చాలా నచ్చింది. సో మై సెల్ఫ్ అందుకే మెయిల్ కంటే కూడా కాల్ చేద్దామని చేశాను. నేను యూఎస్ ప్రోగ్రామ్స్ కి వచ్చినా కూడా మాట్లాడుతుంటే ఐ రియల్లీ ఫెల్ట్ టచింగ్ గా ఉంది, బాగుంది. నీరజ, మేము యూఎస్ షోస్ కి వచ్చినప్పుడు కూడా అందరి పేర్లు గుర్తుపెట్టుకుని వాళ్ళ ఇంటి పేరుతో సహా వాళ్ళని పలకరిస్తూ ఉంటే వాళ్ళు నిజంగా ఇలాగే మీరు ఎలాగ ఆనందం వ్యక్తం చేశారో వాళ్ళు అలాగే చేసేవారు. ఎంత మెమరీ అండి మీకు, అంత చక్కగా గుర్తుపెట్టుకుని ఇంటి పేరుతో సహా మాట్లాడిస్తున్నారని ఆ విషయంలో నాకు చాలా మార్క్స్ పడ్డాయి. రైట్, అది బాగా నోటీస్ చేశాను నేను. ఫస్ట్ నుంచి మీ షో వింటున్నాను, ఇవాళ మార్నింగ్ నుంచి. అవిన్ వెళ్ళిపోయినప్పుడే చెప్పాడు మీరు వస్తారు ఇవాళ అని. సో అప్పటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ వింటున్నారు. ప్రతి కాలర్ చేయడం, మీరు ప్రతి కాలర్ ని పేరు పెట్టి సంబోధించి రియల్ ఇంప్రెస్ మీ అలా. సో అందుకే మెయిల్ కంటే కూడా ప్రత్యేకంగా మీతో మాట్లాడదామని కాల్ చేశాను. అండ్ బర్నింగ్ బ్లడ్ గారితో కూడా మాట్లాడదామని కాల్ చేశాను. సేమ్ మా పెద్దమ్మాయి మాట్లాడినట్టే మాట్లాడారు. మా పెద్దమ్మాయి పేరు నీరజ, 5 చెల్లెళ్ళు. అవునండి, ఎవరో ఒక అమ్మాయి కాల్ చేస్తుంటుంది కదా, మిమ్మల్ని ఏడిపిస్తుంటుంది. నీరజ గుర్తుంది కానీ మీ అమ్మాయి అని తెలియదండి నాకు. నీరు వేరమ్మా, ఈ రాక్షసి వేరు. నా పెద్ద చెల్లి బంగారు తల్లి నీరజ. ఈ నీరు అంటే వింటే పొద్దున మాట ఫోన్ చేసి ఇప్పుడే ఫోన్ చేసి చంపేస్తుంది, పేకి మీద అక్కడ ఫోన్ లో చంపేస్తున్నాను. నీరజ అని డాడీ అని పిలుస్తున్నాను. ఎప్పుడు తను చేస్తూ ఉంటుంది, మీకు ఏడిపిస్తూ ఉంటుంది, బాగా ఆడుకుంటుంది నాతో. చాలా సార్లు విన్నాను మీతో డిస్కషన్ నేను. గోల్ చేస్తుంది. నీరజ, ఏం చేస్తుంటారు మీరు? రైట్ నో హోమ్ మేకర్ అండి, బట్ లుకింగ్ ఫర్ జాబ్స్. యాక్చువల్లీ ఇంకొంచెం టైం పడుతుందేమో మరి. అంటే చాలా రోజు నుంచి పిల్లల కోసం జాబ్ లో చేయలేదు, అంటే కంటిన్యూ చేయలేదు. సో బ్రేక్ తీసుకున్నాను. సో మళ్ళీ ఆన్ ద ట్రాక్ వెళ్ళాలని ఇంకా జాబ్స్ ట్రాక్స్ మొదలయ్యాయి. మీకు మంచి జాబ్. జయలలిత గారు, మీరు నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. మెయిన్ గా మీ ఫేర్నెస్, కాంప్లెక్షన్ రియల్లీ ఇంప్రెసెస్ మీ. సో మీ హైట్ కి తగ్గ వెయిట్ అన్ని చాలా బాగుంటారు మీరు. బట్ ఒకటే అనుకునేదాన్ని అప్పట్లో కూడా, చిన్నప్పుడు కూడా, ఎందుకు ఈవిడ హీరోయిన్ గా రావట్లేదు, బాగుంటారు కదా, వ్యాంప్ రోల్స్ ఎందుకు వస్తుంది అనుకునేదాన్ని మనసులో. రియల్లీ యూ లుక్ టూ గుడ్ టు బి ఎ హీరోయిన్ యాక్చువల్లీ. చాలా మంది అన్నారమ్మా హీరోయిన్ గా చాలా బాగుంటావని, కానీ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఐ టు అగ్రీ విత్ యూ నీరజ. నిజంగా చెప్తున్నానండి, మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అవునండి, ఆవిడ నిజంగా చాలా బాగుంటారు. మీరు విజయశాంతి రిలేటెడ్ అని కూడా విన్నారు? అవునా? కాదమ్మా, అందరూ అనుకునేవారు విజయశాంతి మీరు సిస్టర్స్ ఆర్ రిలేషన్ అని అడుగుతారు, కానీ కాదు, సంబంధం లేదు అసలు మా ఇద్దరికి. జయలలిత అన్నట్టు గుర్తండి, మేము చిన్నప్పుడు నాకు అదే డౌట్. లేదండి, విజయలలిత ఆవిడ విజయలలిత అండి. ఆవిడ కూడా మంచి పాత హీరోయిన్. ఆవిడ ఐటమ్స్ తెలుసు, ఆవిడ తెలుసు. విజయలలిత గారు విజయశాంతికి పిన్ని అవుతారు. అది ఓకే. సో ఎనీవేస్ మీ యాక్షన్, మీది లేడీస్ టైలర్ అవన్నీ మేము చూస్తున్నాము. ఏప్రిల్ 1 విడుదల. నేను లేడీస్ టైలర్ చేయలేదు. లేడీస్ టైలర్ టైం కి నేను ఇంకా రాలేదు ఇండస్ట్రీకి. ఏప్రిల్ 1 విడుదల. అది సినిమా అండి, మీరు టైలర్ గా. అది జానబెత్తల కొబ్బరి బొండం సినిమా అండి. కొబ్బరి బొండం. ఓకే, ఆ యాక్షన్, ఆ రోల్ బాగా గుర్తు. ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్. నీరజ, విత్ యువర్ పర్మిషన్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. నో ప్రాబ్లం. మీకు తొందరలో మంచి జాబ్ రావాలి నీరజ. ఆల్ ది బెస్ట్. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే. బై. నైస్ టాక్ టు యు. థాంక్స్ ఫర్ కాలింగ్. హలో
హలో హాయ్ డిఎంపీ సార్. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. సార్ సౌదీ నుండి నజీర్ సార్, సౌదీ నుండి. నజీర్ గారు, సౌదీ అరేబియా ఎలా ఉంది? బాగుంది సార్, పర్వాలేదు. జయలలిత గారు మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడండి. నజీర్ గారు. హలో హాయ్ మేడం. హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ సినిమాలన్నీ చూసుకుంటాను మేడం నేను. సౌదీ నుంచా? సౌదీ అరేబియా. సౌదీ నుండి మేడం. ఓకే, ఏం చేస్తుంటారు? రోలెక్స్ వాచెస్ ఉంటాయి కదా మేడం. ఓకే, అవి మేకింగ్ ఇస్తాంట మేడం. 10 lakhs 20 lakhs. ఓకే. మీది ఇక్కడ ఏ ఊరండి? ఆంధ్రాలో ఏ ఊరు? వాచెస్ కడప మేడం. కడపనా? ఓకే, చెప్పండి. ఇప్పుడు ఏం సినిమాలు లేవు మేడం మీరు రీసెంట్ గా? ఇప్పుడు రీసెంట్ గా సినిమాలు ఏమీ లేవు, ఒక సీరియల్ మాత్రమే జరుగుతుంది, అపరంజి. నజీర్ గారు, మార్చిలో సినిమా వస్తుందండి, వారికి కూడా తెలియదు ఈ విషయం, నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు. నిజమా? మార్చి నుంచి ఇంకో సినిమాలో యాక్ట్ చేస్తారు, ఒక మంచి క్యారెక్టర్. అది హామీ నేను మీకు ఇస్తున్నాను. నేను మార్చి లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మంచి వేషం పడుతుందండి, మంచి సినిమాలు చేస్తారు. నాకు సర్ప్రైజ్ ఇప్పుడే డిఎంకే గారు చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది సార్ మేడంతో మాట్లాడుతుంటే. మాకు కూడా అండి, మీలాంటి అభిమానులతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. నజీర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, విత్ యువర్ పర్మిషన్. మరి ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, బై నజీర్ గారు. బై నజీర్ గారు, హ్యావ్ ఎ నైస్ డే. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హాయ్ అండి. హలో అండి, డిఎంకే గారు అండి? అవును సార్. హలో హలో, డిఎంకేనండి. హలో హలో, మీ పేరు చెప్పండి సార్, నేను డిఎంకే మాట్లాడుతున్నా. ఇప్పుడు వినబడుతుందా అండి? నా పేరు రవి అండి. రవి ఫ్రమ్ న్యూ జెర్సీ, టెనెస్సీ నుంచి అండి. ఓ, టెనెస్సీ నుంచి. సార్ రవి గారు, మన స్టూడియోలో బ్యూటిఫుల్ జయలలిత గారు ఉన్నారు, ఫిల్మ్ యాక్ట్రెస్, ఫేమస్ ఫిల్మ్ యాక్ట్రెస్, వారితో మాట్లాడండి. హలో రవి. హాయ్ జయలలిత గారు. హలో రవి, చెప్పండి. రవి గారు చెప్పండి. హలో. హలో అండి, మీ షో వింటున్నానండి చాలాసేపు నుంచి. చాలా మంది కాల్ చేసి, మీ అభిమానులు ఎంతో మంది కాల్ చేసి మాట్లాడుతున్నారు కదా. అవునండి. నాకు కూడా అంటే నేను కొన్ని మిస్ అయ్యాను యాక్చువల్గా. అంటే మీరు అమ్మమ్మ.com కొన్ని సీరియల్స్ లో యాక్ట్ చేశారన్నారు కదా, అవన్నీ అంటే అవి మిస్ అయిపోయాను. సో వీటి ద్వారా తెలుస్తుంది యాక్చువల్ గా మీరు ఎందులో యాక్ట్ చేశారు, ఇవన్నీ కూడా. మీరు ఆన్లైన్ లో చూడొచ్చు రవి గారు. రవి గారు, హలో, ఆన్లైన్ లో చూడొచ్చు మీరు ఆ సీరియల్. ఓకే అండి, యా షూర్, డెఫినెట్లీ ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఓకే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ జాబ్ అండి. సాఫ్ట్వేర్, అందరూ సాఫ్ట్వేర్. ఐటీ యా, మీ సినిమాలు కూడా చాలా బాగుంటాయండి. థ్యాంక్స్ అండి. కొబ్బరి బొండం కానీ, ఏప్రిల్ 1 విడుదల కానీ చాలా మూవీస్ లో యాక్ట్ చేశారు. శృతిలయలు. నేను 84 నుంచి ఇప్పటిదాకా, అంటే రీసెంట్ గా వరకు నేను ఒక 500 మూవీస్ యాక్ట్ చేశాను, అన్ని లాంగ్వేజెస్ కలిపి. యా, చాలా బాగుంటాయండి. మీరు యాక్ట్ చేసిన మూవీస్ అన్ని కూడా చాలా బాగా ఇష్టం. థ్యాంక్స్ రవి. యా, డిఎంకే గారికి థ్యాంక్స్ అండి. అంటే ఈ లైవ్ లో మాట్లాడడానికి అవకాశం దొరికింది. నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, మాట్లాడడానికి అవకాశాన్ని ఇస్తున్నందుకు టోరీకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్ రవి గారు. అండ్ విత్ యువర్ పర్మిషన్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నో ప్రాబ్లం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి, బాయ్ రవి. బాయ్ రవి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే అండి, బాయ్ బాయ్. హలో 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 హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. గారు. యా, హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. నేను మాత్రం ఈ రోజు మీకోసం కాదు, హీరోయిన్ గారి కోసం చేశానండి. ప్రణీత, టూ మచ్. ప్రణీత? సారీ, ఇట్ వాజ్ నాట్ ప్రణీత. ఎవరండి? దిస్ ఇస్ పవిత్ర ఫ్రమ్ న్యూయార్క్. పడన్? పవిత్ర. ఓ ఓ ఓ ఓ, గ్రేట్. జయలలిత గారితో మాట్లాడండి. సారీ, కొంచెం పేరు కలిసి. హలో ప్రణీత. పవిత్ర. నాకు ఇందాక నుంచి డిఎంకే గారి మైండ్ లో ప్రణీత కాల్ చేస్తుంది అని ఫీల్ అయిపోయింది పాపం. సారీ. పవిత్ర, ఎక్కడి నుంచమ్మా? ఓకే, చెప్పండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను, చాలా బాగున్నాను. మీ అందరి అభిమానంతో చాలా బాగున్నాను. ఇవాళ ఇంకా ఆనందంగా ఉన్నాను. అందంగా కూడా ఉన్నారు, చాలా అందంగా కూడా ఉన్నారు. పవిత్ర మాట్లాడండి. హలో హలో హలో, కట్ అయిపోయింది పవిత్ర.
హలో, మీ వాయిస్ తగ్గించ, మీ మ్యూట్ లో పెట్టరా? హలో, మీ మీ సిస్టమ్ సౌండ్ మ్యూట్ లో పెట్టరా ప్లీజ్. హలో హలో, ఓకే కట్ అయిందండి. ఇంకో కాల్. అచ్చా, రైట్ రైట్, ఓకే. అయితే మామూలుగా మనకి ఒకప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి మీరు గమనించిన తేడా ఏంటండి? ఒకప్పుడు నాకు నేను ఎప్పుడు ఏమనుకుంటాను తెలుసా, అది ఒక స్వర్ణ యుగం, బ్లాక్ అండ్ వైట్ టైంలో పుట్టుంటే బాగుండేది, నేను లేట్గా పుట్టానేంటి అనేసి అనుకుంటాను. ఐ లవ్ ఆల్ దోస్ మూవీస్ అండి. పాతాళ భైరవి సినిమా చూస్తే నేనే అనుకున్నాను, చాలామంది అంటే మహేష్ బాబు అన్నాడు పాతాళ భైరవి ఒక 20-30 సార్లు చూసి ఉంటానండి అన్నాడు. హలో హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అరే సారీ అండి పవిత్ర గారు, కట్ అయిపోయింది లైన్. ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒకసారి మాట్లాడండి జయలలిత గారు. పవిత్ర చెప్పండి. ఇట్స్ ఓకే. జయలలిత గారు, మీ స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ప్రాణం అండి, ఇక్కడ మా ప్రాణం. చెప్పండి చెప్పండి పవిత్ర. చాలా చాలా ఇష్టం అండి నాకు. ఇప్పుడు మీ సీరియల్స్ వస్తున్నారన్న విషయం నాకు తెలియదు, ఇప్పుడే వింటున్నాను షోలో. నేను ఇంటికి వెళ్ళాక యూట్యూబ్ లో పట్టుకొని చూస్తున్నాను. మీరు వర్క్ చేస్తున్నారా? అవునండి. ఎక్కడ? న్యూయార్క్ లో. చాలా చాలా బాగుంటుందండి మీ స్మైల్. నా పేరు నా కోసం అని చెప్పి ఇంకొకసారి స్మైల్ చేయండి. యూట్యూబ్ లో నేను చూస్తాను. ఓకే, హాయ్ పవిత్ర. కిల్లింగ్ అండి, కిల్లింగ్ స్మైల్ అండి అది. హాయ్ అండి. హాయ్ అండి. ఓకే, నేను ఇంకా ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. పర్లేదు, మాట్లాడండి, పర్లేదు. పవిత్ర మాట్లాడొచ్చు. మాట్లాడచ్చా? నా మూవీస్ ఏం చూసారమ్మా? మీ మూవీస్ చూసానండి. ఏప్రిల్ 1 విడుదల. నా ఫేవరెట్ అయితే జోకర్ అండ్ జమ్మలకి బొమ్మ. ఓకే ఓకే. ఇంద్రుడు చంద్రుడు చూడలేదండి. ఇంద్రుడు చంద్రుడు చూడు పవిత్ర, చాలా బాగుంటుంది. నాకే ఆశ్చర్యం వేస్తుంది, నేనే ఎంత బాగున్నాను అనేసి. హీరోయిన్ కన్నా బాగుంటారు, మంచి క్యారెక్టర్, చాలా బాగుంటాను. ఆ సినిమా తర్వాత మళ్ళీ అంత అందంగా నేను ఏ సినిమాలో నాకు కనిపించలేదు. ఓకే ఓకే, చూస్తాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడుతున్నందుకు. ఐఎమ్ ఎక్సైటెడ్. మాటలు రావట్లేదు నాకు. థ్యాంక్ యూ పవిత్ర. పవిత్ర గారు, మీరు హ్యూస్టన్ అండి, మాకు న్యూయార్క్ లేదా అండి భాగ్యం? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. ఈసారి అటు వచ్చినప్పుడు న్యూయార్క్ లో మాకు ఉన్నా లేకపోయినా కూడా, నేను ఇందాక కూడా ఇంకొక కాలర్తో అదే చెప్పాను, డిఎంకే గారి దగ్గర నెంబర్స్ తీసుకుని తప్పకుండా వచ్చి మిమ్మల్ని అందరినీ కాంటాక్ట్ చేస్తాను. ఒక్కొక్క పూట మీ అందరి ఇళ్లలో ఉండి వెళ్తా. రండి, మహారాణిలా చూసుకుంటా. అయ్యో, ఆవిడ ఉండటానికే మహారాణిలా కనపడుతున్నారు. ఆత్మీయురాల్లాగా చూసుకుంటే చాలు, నేను మామూలు మహారాణి వద్దు ఏమొద్దు. థ్యాంక్ యూ పవిత్ర, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మగారు వస్తే ఎలా చూసుకుంటా అలా చూసుకుంటాను. తప్పకుండా. ఐ లవ్ యూ పవిత్ర. నేనంటే కొడతాను మీరంటే. ఓకే ఓకే, మీరు కూడా రండి, న్యూయార్క్ వచ్చినప్పుడు మమ్మల్ని కలిసి వెళ్ళండి. ఊరుకోండి, మాట్లాడని పిలుస్తున్నారు కానీ వస్తే మాట్లాడతారండి మీరు. అయ్యో అయ్యో, అదేంటండి ఎంత మాట సార్. ఓకేనండి, వస్తాను, డెఫినెట్ గా వస్తానండి. మేలో కానీ ఇప్పుడు వస్తాను అంటే ఏమైనా చెప్పలేను. అంటే ముందు చెప్పినండి, యాక్చువల్లీ అంటే మాకు తెలియాలి కదా మీరు వస్తున్నారని. అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా బ్యాండ్ బాజా బారాతా అండి? మాకు దొరుకుతారో లేదానండి మీరు ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ, అందరికి మీరు ఫ్యాన్. ఐ మీన్ అందరూ మీకు ఫ్యాన్. సారీ, అందరికి నేను ఫ్యాన్ కాదండి, అందరికి నా ఫ్యాన్. నేను అందరికి ఫ్యాన్ అండి, మీ అందరికి నేను ఫ్యాన్ ని. బికాస్ యువర్ ఆల్ రాయల్ టోరీ లిజనర్స్, టోరీ కాలర్స్ అందరికి మేము ఫ్యాన్స్. అది అన్డౌటెడ్లీ. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ పవిత్ర, బాయ్ అమ్మా. మీరు ఇంకా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా పవిత్ర, మీరు చెప్పినట్టుగానే ఆవిడ అతి సమీప భవిష్యత్తులో, మోస్ట్ ప్రాబ్లీ మార్చ్ ఎండింగ్ ఆర్ మేలో, ఏప్రిల్లో కానీ ఒక మంచి మూవీ ఆవిడకి ఇప్పించే బాధ్యత నాది. అండ్ టోరీ లిజనర్స్ సాక్షి, మళ్ళా సినిమా యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ జయలలిత గారు ఖచ్చితంగా మన స్టూడియోకి వచ్చి డిఎంకే గారు మాట నిలబెట్టుకున్నారని అంటారు. థ్యాంక్స్ పవిత్ర, నైస్ టాకింగ్ టు యూ. అండ్ వన్ మోర్ కాలర్ ఇస్ దేర్ వెయిటింగ్ ఫర్. బాయ్ పవిత్ర. బాయ్ అండి, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. ఏమప్పా సాపాడాచా? ఏంటి బొంకరగా మాట్లాడుతున్నావు ఇవాళ? స్ట్రైట్ గా మాట్లాడాలంటే మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను, ఒక్క 10,000. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిల్ హౌరో మేర్ అంతా ఓల్డ్ ఫ్యాషన్.
మనకు కావాల్సిన డబ్బు. ఇలాంటి అబద్ధాలు కూడా చచ్చినా ఇవ్వరు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఎవరితో చెప్పడం నాకేం కర్మ, ఒకే ఒక వ్యక్తితో చెప్తాను. రామ్మూర్తి గారు, ఏ తీగ పువ్వును ఏ తీగ పువ్వును ఏ కొమ్మ పిలిచేను. రామ్మూర్తి గారు, ఎర్ర పేపర్లు ఎవరండి? పక్కింటి రాజన్ గడివి. మా సంతోడు ఏడుస్తుంటే బొమ్మలు చూపించడానికి తెచ్చుంటుంది మా భాగ్యం. ఓహో, అరవంది చాలా రోజులైందిలేండి. ఎంత దారుణం అండి. కోయంబత్తూరులోనంట అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని ముక్కల ముక్కల కింద నరికేసి కోని సంచిలో కట్టి రైల్లో పారేసానంటే ఏమండి, అడుగు చిన్న పిల్లడు కూడా ఉన్నారంట. ఏమండి రామ్మూర్తి గారు, మీరే అక్కడ ఉంటే ఏం చేసేవారండి? ఏం చేసేవాడినా? కత్తెదిరా, ముక్కల కింద కాదు ఖైమా చేసిందేవాడిని. ఊరేగించారండి అబ్బాయి గారు. అసలు ఎలాంటి వాళ్ళండి మన మెరకి జంక్షన్ లో ఊరేగించారండి. ఊరేగించడం ఏంటో యాదవా, ఏకంగా ఉరి తీశారంతే. చూసికిరా దాహానికి నీళ్ళు అడిగావుగా. హలో హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్. యా చెప్పండి సార్, నేను డిఎంకే మాట్లాడుతున్నా. నేను వంశీనండి ఫ్రమ్ డిట్రాయిట్. వంశీ గారు, మా అబ్బాయి పేరు వంశీ అండి. ఫ్రమ్ డెట్రాయిట్. హాయ్ వంశీ. హలో అండి, ఎలా ఉన్నారు? నేను ఫైన్ అండి. ఏం చేస్తుంటారు? ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తుంటారు మీరు? నేను స్టూడెంట్ అండి, నేను ఇక్కడ పిహెచ్డి చేస్తున్నా. స్టూడెంట్ అమ్మా, ఓకే ఓకే, అయితే నువ్వు అంటాను. ఓకే, షూర్, డెఫినెట్ గా మేడం. ఏ ఊరు మీది? మాది కాకినాడ అండి. కాకినాడ, ఓకే. పిహెచ్డి చేస్తున్నావా? యా, పిహెచ్డి చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అయిన తర్వాత జాబ్. గాడ్ నోస్. ఆబ్వియస్లీ పిహెచ్డి అయిపోయిన తర్వాత జాబే కదా, సెర్చింగ్ ఫర్ ఎ జాబ్. యా అంటారు కానీ చాలా వస్తాయి కదండి ఆప్షన్స్, చెప్పలేం అప్పుడు. తర్వాత మ్యారేజ్, పిల్లలు, ఆబ్వియస్లీ ఇవన్నీ కామన్ అండి లైఫ్ లో వంశీ. దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్, యూ హావ్ టు ఫేస్ దెమ్. చెప్పు వంశీ. యాక్చువల్లీ అందరూ జయలలిత గారు యాక్ట్ చేసిన మూవీస్ చాలా మాట్లాడుతున్నారు కానీ అప్పుల అప్పారో మాట్లాడలేదండి ఎవరు. దాంట్లో హైలైట్ కామెడీ, చాలా టాప్ క్యారెక్టర్ అండి అది. హ్యాట్స్ ఆఫ్ వంశీ, నిజంగాను. చిన్నవాడివైనా కూడా అప్పుల అప్పారావు నిజంగా చాలా మంచి క్యారెక్టర్. అప్పుల అప్పారావు సినిమా నుంచి బాబు మోహన్ గారు నాకు ఫ్యాన్ అయ్యారు. ఎలాగంటే లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అందరికి నేనే మత్తి మంది కలిపేస్తాను తెలియక. మత్తి మరుపు పెళ్ళాం, అసలు మొగుడిని తప్పించి మిగతా వాళ్ళందరినీ మొగుడు అంటుంది. ఆ మొగుడు వచ్చి నేనే నీ మొగుడు అంటే, ఏమంటే చూడండి వీడెవడో నా మొగుడు, మల్లికార్జునరావు గారు నా హస్బెండ్. సో ఆ సాంగ్ అప్పుడు ఆ మైకంలో నేను ఇలాగా పమిట ఇలాగ తీసేసి డాన్స్ చేస్తానన్నమాట పిచ్చి ఆనందంతో. అది ఈవీవి గారు. చెప్పు వంశీ. స్టార్టింగ్ లో కూడా మల్లికార్జునరావు గారు మీ ఆయన హస్బెండ్ అయితే వేరే వాళ్ళందరినీ, అంటే సుత్తివేలి గారిని, వాళ్ళందరినీ చూడండి అంటారు, చూడండి చాలా హైలైట్ గా చేశారు. భరణి గారు సైకిల్ దొంగతనం చేయడానికి వస్తే అతనికి కీ లేదనేసి నా చెంపపిన్ని తీసి ఇస్తాను, పాపం కష్టపడుతున్నాడు అనేసి. అది మన సైకిల్ అంటే అవునా అని వాళ్ళ వెనకాల పరిగెడతాం. సో అది రిహార్సల్ అప్పుడు ఈవీవి గారు జయ తీసి చేయన్నారు, ఇది రిహార్సల్సే కదా నేను షార్ట్ లో తీస్తానన్నాను. ఆయన ఎందుకో మరి కాదు, నాకు అది ఎలా ఉంటుందో చూడాలి ఆ షార్ట్ అనేసి అంటే ఇలాగ తీసా, విసురుగా తీస్తే బాబు మోహన్ ఇలాగా స్టన్ అయిపోయి చూసాడు. జయమ్మ నువ్వు చాలా డేర్ అండ్ డాషింగ్ రా అనేసి అప్పటి నుంచి ఆయన నాకు ఫ్యాన్ అయ్యారు. వచ్చారండి, ఆయన కూడా వచ్చారు ఇక్కడికి. వచ్చారా? చాలా మంచి తమ్ముడు. నేను ఎలా ఉంటది అనుకోలేదు తమ్ముడు, ఇంత బ్రహ్మాండమైన ప్లాస్ ఉంది. మేము నల్ల బంగారం యాక్చువల్లీ లక్కీగా నేను ఇప్పటిదాకా మీ డిఎంకే గారి షోలో నేను మాట్లాడింది ఆయనతోనే, తర్వాత మీతోనే మేడం. థ్యాంక్ యూ వంశీ, నేను చాలా లక్కీ. యాక్చువల్లీ నేను ఇండియాలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒకసారి కలిసాను, నేను విజయవాడలో చదువుతున్నప్పుడు ఒకసారి ట్రైన్ లో కలిసాను మిమ్మల్ని. నిజమా? గుర్తులేదు వంశీ. Like 4 years, yeah, definitely. చాలా మంది కలుస్తారు, సో డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి సినిమా గుర్తు చేసావు మళ్ళీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ నీకు. నైస్ టాకింగ్ టు యు మేడం. నీ పిహెచ్డి బాగా జరిగి నీకు మంచి జాబ్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ టు థ్యాంక్ యూ వంశీ. నైస్ టాకింగ్ టు యూ. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో హలో, చెప్పండి సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప సికిందర్. ఏమండి కడప? सिकंदर। ओ सिकंदर, सिकंदर भाई कैसा है आप? अच्छा हूँ भाई।
అచ్చా అచ్చా హమారే స్టూడియో మన స్టూడియోలో జయలలిత గారు ఉన్నారు. సికిందర్ భాయ్ నాకు హిందీ రాదు, మాఫ్ కీజియే. మీకు తెలుగు వచ్చా? వచ్చు. తెలుగు ఏంది మేడం, ఆంధ్ర వాడిని తెలుగు రాదంటే ఎట్లా మేడం? అదే డిఎంకే గారు హిందీలో మాట్లాడితే నాకు భయం వేసింది. నాకు హిందీ రాదు, ఇప్పుడు ఈ సికిందర్ భాయ్ తో ఎలా మాట్లాడాలి నేను? ముఖద్దర్ కా సికిందర్ తోటి. థ్యాంక్ యూ మేడం. ముఖద్దర్ కా సికిందర్ మేడం ఇప్పుడు. అవునా? నిజంగానే ముఖద్దర్ కా సికిందర్. చెప్పండి సికిందర్. కడప సికిందర్ చెప్పాలి మేడం. మీరే చెప్పాలి. నన్ను ఏమన్నా అడిగితే నేను చెప్తాను. మీరేం చేస్తుంటారు? నేను వచ్చేసి షాదీఖానా మేడం మాది. షాదీఖానా. షాదీఖానా అంటే రేపు వ్యాలంటైన్స్ డే పెళ్లి. వ్యాలంటైన్స్ డే అంటే అచ్చా అరేంజ్మెంట్స్ డెకరేషన్స్ అవి చేస్తారు. ఓకే ఫంక్షన్. హలో హలో వ్యాలంటైన్స్ డే టుమారో కదా సార్? అవునండి, నేను అడ్వాన్స్ చెప్పాను. వ్యాలంటైన్స్ డేకి మీకు ఫుల్ బిజీ కదా. నేను వ్యాలంటైన్స్ డే అవన్నీ బిజీ ఉన్నాం సార్. ఒక రంజాన్, ఒక ఉగాది, ఒక సంక్రాంతి ఇలాంటివి అయితే. గుడ్ గ్రేట్. నాకు వ్యాలంటైన్స్ డే ఇవన్నీ అనవసరం సార్. అవును నిజం, బాగా చెప్పారు. మన సాంప్రదాయం కాదంటారు. చాలా బాగా చెప్పారు కాదు సార్, ఇది కల్చర్ వేరు సార్. ఇప్పుడు ఉండే జనరేషన్ కి ఏదో వ్యాలంటైన్స్ డే ఇవన్నీ అనవసరం సార్. కనీసం మన సంస్కృతిని తెలుసుకొని అనుగుణంగా ఉండే వాళ్ళు కూడా లేకపోయినారు. నిజంగా ఎంత బాగా మాట్లాడారు. ఒక ముస్లిం అయ్యండి మీరు మన పండగల గురించి, కల్చర్ గురించి ఎంతమంది గుర్తు పెట్టుకుంటున్నారండి అసలు? హ్యాట్స్ ఆఫ్ సికిందర్ గారు మీకు. సికిందర్ భాయ్ హ్యాట్స్ ఆఫ్. హలో మాట్లాడండి. మీరు చాలా అద్భుతంగా చెప్పారు. మన సంస్కృతి కాదు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం అన్న విషయాన్ని చాలా ముచ్చటగా చెప్పారు. మన సంస్కృతిని చండాలం చేస్తున్నారు సార్. బాగా చెప్పారు. కనీసం మన సంస్కృతికి విధంగా ఏదన్నా కానీ డ్రెస్ వేసి కానీ ఏదన్నా కానీ నలుగురిలో అలవాటు కలవడిగా లేదు. ఉమ్మడి కుటుంబాలు ఉండేది, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలే లేవు మేడం. మైక్రో ఫ్యామిలీ. అవునండి, ఇంకా మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు నూటికో కొట్టుకో ఉండబట్టి ఇంకా కొంచెం ఈ సంస్కృతి నిలబడిందని చెప్పొచ్చు. చాలా మంది బయట ఉంటే మేలు, అమ్మగారితో ఉండడం నిజమే. ఇప్పుడు ఎఫెక్షన్స్ అవేమీ లేవు. తల్లిదండ్రులు ఒప్పించాలి. ఇట్లా అవుతుకు ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కానీ ఫేస్ చేయాలి, అప్పుడు నిజమైన ప్రేమ. నిజమే, అదైతే కరెక్ట్. అది కులము, మతము, అడ్డము, ధన, పేద అనేది కాదు మేడం. బాగా చెప్పారు. చేసుకోవాలి. सिकंदर भाई वंडरफुल, जो बोला सच बोला है 100%. और दिल में से सही बोल रहा हूँ सर. ये मेरे दोस्त में भी बहुत ऐसा किया है, लव करे बिछड़ गया. इसका చాలా మంది ప్రేమించినారు కానీ 2 రోజులు 3 రోజులు ఉంటారు. ఒక్క నిమిషం సికిందర్ భాయ్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. సికిందర్ భాయ్ థ్యాంక్స్, చాలా బాగా మాట్లాడారు. అల్లా అచ్చా కరేగా. అల్లా అచ్చా మేడం, మనమంతా బాగుండాలి అంతే. సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్. ఇదొకటి అల్లా అచ్చా కరేగా. అల్లా పంపించాడు, మనం సాధించాలి మేడం. అవును కరెక్ట్. ఆయన ఈ జన్మ ఇచ్చినందుకు మనం 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది. అవును మేడం, 10 మందికి మనం మంచి చేయాలి, అంతేగాని ఒక్క నిమిషం అండి. మా సికిందర్ భాయ్ తోడు, సికిందర్ భాయ్ ఇంకా కాలర్స్ లైన్ లో ఉన్నారు. విత్ యువర్ పర్మిషన్, మీరు అనుమతిస్తే. ఓకే సార్, నా కోసం వెయిట్ చేయండి సార్. మీరు ఆనందం ఉంచండి. ఓకే సార్, థ్యాంక్ యూ సికిందర్ భాయ్. నైస్ జెంట్ల్మెన్ అండి. హలో నమస్తే అండి. నమస్తే సార్, డిఎంకే అండి. మీ సిస్టమ్ వాల్యూమ్ కొంచెం తగ్గించరా ప్లీజ్. చెప్పండి సార్. యా, మీరే చెప్పాలండి. డిఎంకేనండి, నేను మాట్లాడుతున్నాను టోరీ నుంచి. మరి ఆర్జేని, రేడియో జాకీని. నా పక్కన ఒక వండర్ఫుల్ అండ్ గోర్జియస్ లవ్లీ బ్యూటిఫుల్ లేడీ జయలలిత గారు ఉన్నారు. ఇంకా పదాలు నాకేం దొరకట్లేదు, ప్రస్తుతానికి వీటితో సరిపెట్టుకుంటున్నాను. జయలలిత గారు నా పక్కనే ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? హలో బాగున్నానండి. ఎక్కడి నుంచి? చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడారు? సురేష్. హలో సురేష్ ఫ్రమ్ సౌదీ. ఓకే, ఇందాక కూడా ఒక సౌదీ కాల్ వచ్చింది. చెప్పండి, ఏం చేస్తుంటారు?
నేను భారతీయ ఎయిర్టెల్ లో సీనియర్ ఇంజనీర్ గా చేస్తున్నానండి. ఓకే, గుడ్. ఏ ఊరండి? ఇక్కడ ఏ ఊరు మీది? మాది కాకినాడ అండి. కాకినాడ, ఓకే. మీరు జయలలిత గారి సినిమాలు ఏమైనా చూసారా? ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు చూస్తుంటానండి. ఇది గ్రహణం అని ఏదో ఒక సినిమా ఉంటుంది చూడండి, తనికెళ్ళ పాఠం గారిది, ఈవిడ దీన్ని. యా, నేషనల్ అవార్డు అండి. నేషనల్ అవార్డు ఇవ్వాల్సిన సినిమాకి కొంచెం అక్కడ అన్యాయం జరిగింది. ఈవిడ యాక్షన్ కూడా చాలా బాగుంటుంది, సీరియస్ క్యారెక్టర్ వండర్ఫుల్ గా యాక్ట్ చేశారు. చాలా వండర్ఫుల్ గా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సురేష్ గారు. చాలా బాగా చేశారండి జయలలిత గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నాకు ఇంకా అలాంటి క్యారెక్టర్స్ రావాలని కోరుకోండి. అలాంటి క్యారెక్టర్స్ చేస్తే అందరికీ అదే మీలాంటి అభిమానుల ఆశీస్సులే అలాంటి క్యారెక్టర్స్ తెచ్చి పెడతాయి. మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే నాకు తప్పకుండా వస్తాయి అలాంటివి. అయ్యో తప్పకుండా. మా తెలుగు ప్రజలు అయ్యుండి తెలుగు క్యారెక్టర్ కోరుకోకుండా ఎవరిని కోరుకుంటామండి. అదే కదా. గ్రేట్. ఇంకా కాలర్స్ లైన్ లో ఉన్నారండి గీత గారు, మీరు అనుమతి వదిలిపెట్టాలనిపించట్లేదండి జయలలిత గారిని. వస్తానమ్మా, మీ ఊరు వస్తాను, తప్పకుండా వస్తాను. ఇంకా మీరు ఏం చేస్తున్నారండి? ఇంకా మూవీస్ లో కానీ ఏం చేయడం లేదు. మహిళ ఎప్పుడైనా యూఎస్ షోస్ కి రావడము, అపరంజి సీరియల్, అంతే, వేరేం చేయడం లేదు. అవునండి, అవునండి. మంచి మంచి ప్రాజెక్టులు చేయండి మీరు. మిమ్మల్ని అలా అయితేనే మాకు చూడాలని చాలా ఇష్టం. ఇంతకాలం ఏమేమో చాలా బాగా ఉంది మీ క్యారెక్టర్. అసలు మూవీస్ లో కూడా అదే అమ్మమ్మ.com కూడా చూసాను, కాకపోతే నేను అన్ని ఎపిసోడ్స్ చూడలేదు అనమాట. మీరున్నారని తెలిసి నేను అది అప్పుడప్పుడు ఆన్లైన్ లో చూస్తుంటాను. మళ్ళీ ఇప్పుడు రీటెలికాస్ట్ అవుతుంది మా గోల్డ్ ఛానల్లో. మా గోల్డ్, అవును, కొత్త ఛానల్ వచ్చింది, అందులో రీటెలికాస్ట్ మీరు ఆన్లైన్ లో చూడొచ్చు. ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని చేసి మాలాంటి అభిమానులందరినీ సంతోషపెట్టండి. తప్పకుండా. మీరు మీ లైఫ్ చాలా బాగుండాలని, ఇలా సంతోషంగా ఆనందంగా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ బాగుండాలని మేమందరూ దేవుణ్ణి ప్రార్థిస్తానండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇలా అందంగా ఇలానే ఉండాలని. మీ హెయిర్, అబ్బా అసలు మీ హెయిర్ ఎంత బాగుంటుందండి. నాకైతే అసలు ఇంకా మిమ్మల్ని ఏ విషయంలో చాలా టైం సరిపోదు. ఓకేనండి గీత గారు, మరో కాలర్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. బాయ్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, ఇందాక నుంచి కాల్ చేస్తున్నాడు మా వెంకట్. హలో. కట్ అయిందటండి. రైట్, ఓకే. టైం ఎంత అవుతుందంటే మై గుడ్నెస్ 10:30 అవుతుందండి. ఓకే, మళ్ళా ఇంకో నెక్స్ట్ ప్రోగ్రామ్కి టైం అవుతుంది. మరో కాలర్ వచ్చారండి, వారితో మాట్లాడదాం. హలో. 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 హలో డిఎంకే గారు. యా, హలో అండి. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే. హలో అండి, నా పేరు సరిత, నేను మినియాపోలిస్ నుంచి కాల్ చేస్తానండి. ఓ, సరిత గారా సవిత గారా? సరిత గారు. ఓకే, జయలలిత గారితో మాట్లాడండి. హలో సరిత. హలో జయలలిత గారు, అసలు మీ షో 2 అవర్స్ నుంచి వింటున్నానండి. ఓకే, చాలా బాగుంది. అసలు అందరు కాలర్స్ తో మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇంకా నా వల్ల కాక నేను కాల్ చేసేసాను. థ్యాంక్ యూ అమ్మా. బహుశా మీదే లాస్ట్ కాల్ ఏమో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని. లాస్ట్ లక్కీ కాల్. ఫస్ట్ కాల్ శ్రీదేవి ఎస్ తో స్టార్ట్ అయింది, లాస్ట్ కాల్ ఎస్ తో ఎండ్ అవుతోంది సరిత. ఐ థింక్ సో. యాక్చువల్లీ ఒకటి చెప్పాలండి మీకు, మాకు ఇక్కడ యాక్చువల్లీ డిష్ లో మా టీవీ అన్ని ఛానల్స్ వస్తాయండి. సో మా మదర్ అమ్మమ్మ.com అంటే ఇంకా తనకి ఎంత ఫేవరెట్ అంటే తనది. ఇంకా ఇప్పుడు అపరంజి కూడా మొన్న రీసెంట్ గా మళ్ళీ వచ్చింది. అపరంజి నాకు అంటించెళ్ళింది అనమాట. అప్పుడు అమ్మమ్మ.com, ఇప్పుడు అపరంజి. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆల్మోస్ట్ ఏంటండి, అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మినియాపోలిస్, మిన్నసోటాలో ఉంటాము. అమ్మ వాళ్ళు మా మమ్మీ హైదరాబాద్ లో ఉంటారు, అమీర్పేటలో. ఓ, అమీర్పేట కోతవేట దూరం అండి మా ఆఫీస్ కి. అదే అక్కడ అమ్మమ్మ.com యాక్చువల్లీ మా మమ్మీ అప్పుడు కూడా రీటెలికాస్ట్. నా డెలివరీ అప్పుడు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ చూపించిన అనమాట. చూడని. నేనేమో యూజువల్ గా సీరియల్స్ చూడను, కానీ మీరు నమ్మరు, తర్వాత ఆ 1 వీక్ తర్వాత మా మమ్మీతో పాటు నేను వెయిట్ చేశాను. అసలు హోల్ ఎపిసోడ్ నేను దాని తర్వాత నెట్ లో వెతుక్కొని అన్ని డౌన్లోడ్ చేసుకొని చూసాను సీరియల్ మొత్తం. ఇప్పుడు మళ్ళీ రీటెలికాస్ట్ అవుతుందమ్మా మా గోల్డ్ లో. నాకు యాక్చువల్ గా ఫస్ట్ టైం నేను చూసిందే, నేను ప్రతి ఎపిసోడ్ మీకు చెప్పగలను, అంత క్లియర్ గా నాకు గుర్తుండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా అపరంజి కూడా చాలా అసలు మీ యాక్షన్ కానీ మీ
ఎవ్రీథింగ్ అందరు చెప్పినట్టు మీ శారీస్ ఆబ్వియస్ గా మేము మీ శారీస్ కి అండ్ మీ డ్రెస్సింగ్ కి ఫ్యాన్స్. సో అలా చూసి నాకన్నా నేను చెప్పేది మా మదర్ అనమాట. మీ మదర్ కి మరీ మరీ అడిగానని చెప్పండి, మదర్ ని నా నమస్కారాలు చెప్పండి. ష్యూర్ అండి. థ్యాంక్ యూ. మీరు ఇంకా అలాగే ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేస్తారని. తప్పకుండా, మీ అభిమానం ఉంటే తప్పకుండా చేస్తాను. ఓకే సరిత గారు. థ్యాంక్ యూ సరిత. బాయ్. థ్యాంక్ యూ సరిత గారు. నైస్. బాయ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే అండ్ కీప్ లిసనింగ్ టు టోరీ. ఓకే బాయ్ అండి. ప్రతి అంటే కాలం ఆగదు కదండి. కాలము సముద్రంలో అలలు అలా వస్తూ ఉంటాయి, కాలం అలా ప్రవహిస్తూ ఉంటుంది. మరి కాలాతీతం అవుతోంది, షో టైం అయిపోయింది. నిజంగా బాధగా ఉంది. అంటే ఒక మంచి షో అంటే సరదాగా ఇప్పుడు మొదలెట్టామో తెలియకుండా ఎప్పుడు అయిపోయిందో తెలుస్తుంటే కొంచెం బాధగా ఉంటుంది. ఇంకాసేపు ఉంటే బాగుండు కదా షో అనిపిస్తుంది. బట్ ఓకే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. మరి టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అండ్ ఐ హ్యావ్ టు సే అల్విదా. అండ్ ఈ టైంలో జయలలిత గారికి నిజంగా మనస్ఫూర్తిగా టోరీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అడగగానే మా అనిల్ గారు చెప్పారు ఇట్లా ఒకసారి మా జయలలిత గారికి ఫోన్ చేయండి అంటే ఫోన్ చేయగానే మరి నా ముఖం తెలిసినా తెలియకపోయినా ఎవరో డిఎంకే అడిగాడు. ఓకే వద్దాం, సరే వస్తున్నాను డిఎంకే గారు ఇమ్మీడియట్గా. అంటే నేను మురళీకృష్ణ అయితే అలా చెప్తే గుర్తుపట్టరండి జనాలు. అందు గురించి డిఎంకే నేను ఫిక్స్ అయిపోయాను, అదే చెప్పాను. సరే అన్నారు. ఒకటి రెండు సార్లు విసిగించాను అంటే ఫోన్ చేసి, ఎందుకంటే మర్చిపోతారేమో, అనేక వ్యాపకాలు ఉంటాయి, సీరియల్స్ అవి ఇవి, మరి ఇట్లా మర్చిపోతారని 2 సార్లు గుర్తు చేసిన విసుక్కోకుండా హ్యాపీగా వచ్చి మన స్టూడియోకి వచ్చి ఇంత వండర్ఫుల్ ప్రోగ్రామ్ చేసినందుకు ఐ షుడ్ సే థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. అండ్ ఏమిచ్చినా మరి రుణం తెచ్చుకోలేం జయలలిత గారు. అండ్ మీ నవ్వు చాలండి. ఏదో పాట ఒకటి ఉంది అలాగా, నవ్వే చాలు అని ఒక పాట ఏదో ఉంది. వండర్ఫుల్. అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు ఆ పాట పెద్దరికంలో. బట్ ఇది నిజంగా చెప్తున్నాను, చాలా అదృష్టవంతులండి. మీ నవ్వును అలా చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంది. నిజాయితీగా చెప్తున్నానండి. మీరు యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ యూట్యూబ్. రియల్లీ దిస్ ఇస్ 100% ఇది. ఓకే ఈ విధంగా టోరీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకోవడం జయలలిత గారు. మా శ్రోతలందరి తరపున, మరి మా టోరీ యాజమాన్యం తరపున డిఎంకే మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. మా శ్రోతలకి మీరేమన్నా? నేను కూడా ఇవాళ ఈ అవకాశం కల్పించిన టోరీ వారికి, మిగతా సిబ్బందికి, ముఖ్యంగా ఫస్ట్ నాకు కాల్ చేసిన అనిల్ గారికి, ఓహాయ్ అనిల్ గారికి, తర్వాత డిఎంకే గారికి, మరీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు కాల్ చేసిన ప్రతి ఒక్క ఆత్మీయ అభిమానులకి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా నేను చాలా ధన్యురాలని అనుకుంటున్నాను. ఇవాళ నా జన్మ ధన్యమైంది. నా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ జన్మ నాకు ఇంత గొప్ప జన్మ అని నాకు తెలియదు. మీ అందరి అభిమానం వల్ల తెలిసింది. ఈ అభిమానం ఇలాగే 10 కాలాల పాటు నా మీద ఉండాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.